అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ వచ్చేసారా? మీతో పాటు మరోసారి ఈ సాయంత్రం వేళ మీ కుటుంబాల్లో కూడుకోవటానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యం వినటానికి నేరుగా సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. మనం నేర్చుకుంటున్నటువంటి అంశంలో ఒకేసారి అన్ని విషయాలను మనం తీసుకోలేం, కానీ నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ నిశ్చయముగా మనం పరలోక యాత్రకు భూమి మీద మనం సిద్ధపడాల్సిన వారం. కాబట్టి ఈ సిద్ధపాటులో 5BX 5 బేసిక్ ఎక్సర్సైజ్ అని ఒక చిన్న విషయాన్ని మనం తీసుకుని మనం ఆత్మీయతలోకి మలుచుకుంటున్నాం. దానిలో వాక్యము లోపల మనం పూర్తిగా లోపలికి వెళ్ళటం స్ట్రెచ్చింగ్స్, ప్రార్థనలో ఎక్కువ సమయం కూర్చోవటం సిటప్స్, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధించి కీర్తించుట బ్యాక్ అండ్ ఎక్స్టెన్షన్స్, అండ్ 4వ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం పుషప్స్, సహవాసం, ఒకరితో ఒకరు లోపలికి చొచ్చుకొని పోవటానికి ప్రయత్నం చేయడం. మూలవాక్యంగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 15 and 16 15 నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. నిన్నటి దినం మనం ఇది నేర్చుకున్నాం. ప్రేమ కలిగి ఎదగడం అంటే ఎట్లా ఎదుగుతున్నాం, ఎదిగాము అనుకుని సీనియారిటీని పెంచుకుంటున్నాం. సో మరి సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని తెచ్చుకుంటున్నాం తప్ప క్రీస్తులో మనం ఎదగటలా. క్రీస్తులో ఎదగ అనుభవం నీకు రానంత వరకు నువ్వు సంఘంలో కూర్చోవడం కంటే చనిపోవటం చాలా మేలు. ఆ చనిపోవటానికి నీవు గోధుమ గింజ నేలలో పడాలి, ఇంకెక్కడ పడితే అక్కడ కాదు. అది రాతి నేలలో పడితే నువ్వు చావు. కాబట్టి మంచి మన్ను కలిగిన సంఘంలో పడినట్లయితే ఖచ్చితంగా ఆ వాక్యము చేత దున్నబడుతూ, ఆ నాగలి చేత దున్నబడుతూ, ఆ సబ్బు చేత కడగబడుతూ, ఆ నీటి చేత పరిశుద్ధపరచబడుతూ నీ బ్రతుకుని నువ్వు మార్చుకోగలిగి చనిపోయే అనుభవంలోకి తెచ్చుకుంటావు. మొదటిగా ప్రేమ కలిగి క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయాలు ఎదుగుదాం నేర్చుకున్నాం. రెండవది, ఆయన శిరస్సు అయ్యున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచు ఉండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి, బాడీ అంతా ఎలా ఉందటంటే ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడిందంట. ఈరోజు మనం ఈ విషయాన్ని మనం కొంచెం లోతుకు వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. ఏంటి ఈ కీలు అనే పదానికి బైబిల్ చెప్తున్నటువంటి అర్థాన్ని మీరు చూసినట్లయితే ఎవ్రీ జాయింట్ అన్నాడు, సింపుల్ భాషలో మాట్లాడితే. ఇంకో కొన్ని భాషల్లో మనం లెక్కలు వేసుకుంటూ చూస్తే మన శరీరము లోపలట మొత్తంగా కలిపి లెక్క వేస్తే సుమారుగా 360 ఎముకలు ఉన్నాయని, ఎముకల మధ్యలో ఉండే జాయింట్స్ అంటే అతకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయని విషయం తెలుస్తుంది. నీ బాడీ నిలబడాలి అని అంటే ఖచ్చితంగా నీకేం ఉండాలి? స్కెలిటన్ ఉండాలి, అంటే ఎముకల గూడు ఉండాలి. ఈ ఎముకలన్నీ కూడా మామూలుగా ఉంటే సరిపోదు, అతకబడి ఉండాలి. అతకబడడానికి అతకబడకపోవటానికి ఉండే ఒకే ఒక కారణం ఏంటంటే, ఒక తలుపు చెక్క జాయింట్స్ లోపల రకరకాల జాయింట్స్ ఉంటాయి, కానీ అది నిలబడి ఉంటుంది. ఎందుకంటే ఆ జాయింట్ అతకబడిన జాయింట్. అంటే ఒక చెక్క చూసుకున్నట్లయితే ఆ చెక్కకు, ఆ తలుపుకి, ఆ మంచానికి నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి. కానీ ఆ నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉండడం వల్ల పటిష్టమైన ఒక పదార్థం ఏర్పడింది తప్ప, ఒక పేరు కలిగినటువంటి ఒక వస్తువు ఏర్పడింది తప్ప, అది నిర్మాణాత్మకంగా మరొక వస్తువుతో కలిసి పనిచేయగలిగే అనుభవానికి అది రాలా. దానికి కారణం ఏంటి తెలుసా? నిర్జీవమైన వాటిలో కొన్ని వేల అణువుల పరమాణువులు అవి అతకబడడం ద్వారా, జాయింట్ ఉండడం వల్ల ఈ ప్రపంచంలో కొన్ని పదార్థాలను, మ్యాట్రస్ని మనం తయారు చేయగలం. కానీ నీ శరీరానికి సంబంధించిన లోపల జాయింట్స్ని మనం అతకబడడం ద్వారా అలాగనే ఈ ప్రపంచంలో క్రీస్తు యొక్క సంఘాన్ని లేక శరీరాన్ని మనం తయారు చేయగలం. ఈ అనుభవంలోనికి మనుషులు రావాలని క్రీస్తు కోరుకుంటున్నాడు, అంటే సహవాసంలో. ఇప్పుడు ఆలోచించండి, నీ బాడీలో ఉండేటువంటి ప్రతి జాయింట్ పొద్దున్న లేస్తే నీకు కదలలేదనుకోండి, ఏమవుతుంది పరిస్థితి ఏంటి? నువ్వు లేచినోడివి లేవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ ఆ మంచం మీద పడుంటావు, లేదా నేల మీద పడిపోతావు. ఒకవేళ ఇప్పుడు ఆ శరీరానికి సంబంధించినంత వరకు పెరాలసిస్ వచ్చిందనుకోండి, జాయింట్లు బాగానే ఉన్నాయి, కానీ ఆ నరాలు ఏం చేస్తున్నాయి? దాన్ని సాగనివ్వటల్లా. అంటే ఆ జాయింట్ తిరగవలసిన మోతాదులో దాన్ని తిరగనివ్వటల్లా. దానికి మళ్ళీ నువ్వు ఫిజియోథెరపీకి వెళ్ళి నానా ఎక్సర్సైజులు చేసి ఆ కీళ్ళన్నింటినీ మళ్ళీ తిరిగి నార్మల్గా దాన్ని ఫంక్షన్లోకి తెచ్చుకునేటట్లు ఆ నరాలన్నింటినీ, కీళ్ళన్నింటినీ మనం ఏం చేయాలి? సాగదీయాలి. రెండవదిగా, కీళ్లకు వాతం చేసింది అనుకోండి, వాతం అంటాం కదా, మనకి బంగాళదుంపలు తింటే వాతం వస్తుందని మనం చెప్పుకుంటుంటాంగా. వాతం చేసింది అనుకోండి, అప్పుడేం జరుగుద్ది? వాతం చేస్తే జాయింట్లు పట్టేస్తే ఫ్లెక్సిబిలిటీ లేదంటే మూవ్ అవ్వవు, కథలో. అంటే నడక వేయవలసినప్పుడు, కాళ్ళు కదలవలసినప్పుడు, చేతులు కదలవలసినప్పుడు, అవయవాలు కదలవలసినప్పుడు, వెన్నుపూస దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి కింద ఉన్న ప్రతి అవయవము కదలాలి అని అంటే ఎన్ని రకాల పరిస్థితుల్లో ఉంటాయో ఒకసారి ఆలోచించండి. కీలు చాలా ముఖ్యమైనది. ఈరోజు ప్రపంచం రన్ అవ్వాలంటే బేరింగ్ లేక జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువు మరొక వస్తువుతో మెకానికల్గా జాయింట్ చేయబడితే
అక్కడ గనక ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ టైట్నెస్ని క్రియేట్ చేయగలిగితే, ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి, టైట్ క్రియేట్ చేయాలి, ఆ రెండింటిని క్రియేట్ చేయగలిగితే ద నెక్స్ట్ ఆబ్జెక్ట్ దానికి అది మూవ్ అవుతుంది. దానికి మనం రకరకాల కప్లింగ్స్ అంటారు, జాయింట్స్ అంటారు, బేరింగ్స్ అంటారు, వెల్డింగ్స్ అంటారు, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. ఈరోజు క్రీస్తు యొక్క సంఘాన్ని మీరు చూసినప్పుడు మనము మన సహోదరునితో, మన కుటుంబంలో, మన సంఘంలో, మనం పనిచేసే ప్రదేశాల్లో, మన ఊరిలో, మన ఈ కాలనీలో, మన వీధిలో ఎక్కడెక్కడ మనం ఉన్నా మనం మరొకడికి జాయింట్ అయి ఉంటాం. నువ్వు ఒంటరిగా ఎప్పుడు భూమిలోకి రాలా. మీ తల్లిలో కడుపులో నుంచి నువ్వు బయటకు వచ్చావంటే మీ తల్లి తండ్రి జాయింట్ అయ్యి ఉన్నారు. మీ తల్లి తండ్రి జాయింట్ అవ్వాలంటే వాళ్ళ తాతలు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ నాన్నమ్మలు జాయింట్ అయ్యి ఉన్నారు. ప్రపంచంలో ఏదొచ్చినా ఒకరితో ఒకటి లింక్ అయ్యి వచ్చారే తప్ప నీ మట్టుకు నువ్వు ఎక్కడైతే జాయింట్ లేకుండా లేవు. ఒకవేళ ఎవడైనా వచ్చి నేను అనాథనండి అని అంటే బహుశా ఆ జాయింట్లు బయటికి తెగిపోయి ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు ఒకడు బతుకున్నావంటే నీ మీద ఒక జాయింట్ నడిచిందని అర్థం. అట్లాగే నీలో క్రీస్తులో కూడా మన జాయింట్షిప్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చెప్తాను. మనం ఆలోచించండి, ఒకవేళ జాయింట్సే కనుక ముందు మెడ దగ్గర జాయింట్సే కనుక కదలలేదనుకోండి, మెడ తిప్పడం, మెడ పట్టేసింది అంటారు కదా, అప్పుడు ఏమైంది? పట్టేయడం ఏంటి? ఏం పట్టుకోలేదు. నరాల మధ్య, కండరాల మధ్య, ఎముకల మధ్యలో ఉండవలసినంత చక్కటి సజావుగా ఉండవలసిన ఆ మృదు కణజాలము వదలలేక పట్టేసుకుంది, టైట్ అయిపోయినాయి. అందువల్ల ఏమైంది? అది ఫ్లెక్స్ అవ్వపెట్టేవాడికి మెడ తిప్పలేం, మొత్తం బాడీ అంతా తిప్పుకుంటూ ఉంటాం. బైబిల్ దాన్ని ఏం చెప్పిందో తెలుసా? మెడ వంగని తరం అంది. అంటే ఏంటి? అది వినడో, లోబడ్డో, ఒప్పుకోడు, సమాధానపడ్డో, మాట్లాడ్డో, గీరా పొగర్లాగా పనిచేస్తూ ఉంటుంది. మెడ వంచలేడు. ఒకవేళ మెడ వంచాల్సి వస్తే మొత్తం తలకాయ మొత్తంతో పాటు బాడీ మొత్తం ఉంచుతాడు తప్ప, ఎక్కడ తిరగాలన్నా మొత్తం శరీరాన్ని తిప్పుతాడు తప్ప ఎక్కడ కూడా మెడ తిరగనివ్వనితనం. మెడ వంగనితనం అనే పదానికి ఒక విధంగా చెప్పాలంటే గూని, అంటే తలకాయి మెడకాయి మధ్యలో ఉండాల్సినటువంటి ఆ మెడకాయ మిస్ అయ్యి తలకాయ శరీరానికి అతుక్కుందంట. అలా కుదరదు. ఖచ్చితంగా ఈ భాగం ఉంటేనే ఆ శరీరాన్ని చూడగలుగుతాం. ఆ శరీరంలో అది మెడికల్గా అతనికి ఏదో ప్రాబ్లం వచ్చి పుట్టుకల అవలక్షణం అయితే దాన్ని పక్కకు పెట్టండి. బతికున్నావంటే మాత్రం నీకు అది జాయింట్ అక్కడ స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కదిలితే మెడ భాగంలో నీకు కనుక జాయింట్స్ కరెక్ట్గా ఉంటే టోటల్ పరిస్థితి అంతా కూడా సిద్ధపడుతుంది. నీ శరీరానికి, నీ తలకు, క్రీస్తుకి నీ శరీరానికి మధ్యలో ఉండేటువంటి పార్ట్ ఏది? నెక్. అక్కడ ఉండేటువంటి జాయింట్స్లో పర్ఫెక్షన్ కనుక వచ్చే కొద్దీ నీ టోటల్ బాడీ నీకు సిద్ధపడుతుంది. నాకు రీసెంట్గా ఈ చేతి వేళ్ళు చాలా ఇబ్బంది పెట్టాయి. కరెంట్ షాక్ కొట్టినట్టు ఇలా అంటే జుమ్ అనిపోతూ ఉండేది. చాలా మా కుడి చేతి వైపు ఆ 2 చూపుడు వేలు, మధ్య వేలు చాలా ఇబ్బంది పెట్టినాయి. ఏం చెబుతుందో తెలియట్లేదు. ఏది ముట్టుకున్నా కరెంట్ షాక్, పట్టుకుంటే దొబ్బను పడేయాల్సి వస్తుంది. చక్కర కొడుతుంది, మెడ దగ్గర నుంచి తలలో కరెంట్ షాక్ కొడుతుంది. చాలా బాధపడితే అప్పుడు మా దగ్గర డాక్టర్ గారు ఉన్నారు, ఫిజియోథెరపీ డాక్టర్ గారు. ఆ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అమ్మా ఇలా ఉందరా అని అంటే అన్నా మీకు అది సర్వైటికల్ స్పాండిలైటిస్ అన్నా, దానివల్ల ఇలా ప్రాబ్లం వస్తుంది, రండి నేను మీకు ఎక్సర్సైజ్ చేస్తానని చెప్పి ఆమె నాకు మెడకి ట్రాక్షన్ పెట్టి ఆ డాక్టర్ గారు చాలా కేర్ తీసుకుని ప్రతిరోజు ఇదిగో ఇలా చేసి దానికి వేడి వ్యాక్స్ తాలూకా మైనులో ముంచి గుడ్డ వేసి దాని మీద మళ్ళీ ఐస్ పెట్టి దానికేమో అల్ట్రాసోనిక్ థెరపీ చేసి అసలు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ అంటే ఆ తర్వాత కొంచెం రిలీఫ్ ఇవ్వడం ప్రారంభించింది. ఈ చెయ్యి ముంజే అంతా ఆ షాక్ నుంచి తక్కువంది. అప్పుడు అర్థమైంది నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా వద్దా అని అంటే అప్పుడు ఆమె అడ్వైస్ చేశారు, లేదన్నా మీరు వెళ్ళి చూపించుకోండి అని అంటే కొద్ది రోజులు ఫిజియోథెరపీ ఒక 2 వీక్స్ అయిన తర్వాత అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఎంఆర్ఐ చేసి చెప్పారు, ఈ ప్రదేశంలో జాయింట్కి మధ్యలో ఉండాల్సినంత దూరం లేకపోవటం వల్ల, కంప్రెస్ అవడం వల్ల నీకు ఈ ప్రాబ్లం వచ్చింది అన్నారు. నేను ఆయన అడిగాను, ఒకవేళ ఇంకా దగ్గరికి వచ్చేస్తే ఏమవుద్ది అంత, కింద పార్ట్లు ఏమి పని చేయవు, అంత కరెంట్ షాక్ కొడుతూనే ఉంటుంది అన్న. అమ్మ నాయనో, అంటే జాయింట్కి ఉండవలసినంత గ్యాప్ ఉండాలి, ఉండవలసినంత స్థాయి ఉండాలి, ఉండవలసినంత ఆ మృదువైన పద్ధతి, స్మూత్నెస్ ఉండాలి. ఇప్పుడు నేను దేవుని మాటలోకి వచ్చేటప్పుడు నిన్ను అడుగుతున్న ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. ఈరోజు నువ్వు ఎవరితోనైనా రిలేషన్షిప్ కంటిన్యూ అవడానికి నీ వలన జాయింట్ స్మూత్గా ఉందా, హార్డ్గా ఉందా? కొద్ది రోజులు వాడకపోతే ఏమవుతుంది? హార్డ్ అయిపోతుంది కదా ఏ వస్తువైనా. ఇప్పుడు కూడా ఈ టైంలో మీరు బళ్ళు కనుక వాడలేదనుకోండి, జాయింట్లు పట్టేస్తాయి, వేరింగ్లు పట్టేస్తాయి. ఆ తర్వాత మూవ్ అవ్వు, మళ్ళీ మీరు వెళ్ళి దాన్ని సర్వీసింగ్ చేసుకోవడానికి అన్నీ ఇప్పి నూనెలో గడుక్కుని మళ్ళీ తీసుకొచ్చి దాన్ని బిగించుకుంటే తప్ప మెకానికల్కి పని తప్ప మీ బండికి ఖర్చు అవుద్ది. ఎందుకు? కదల్చకుండా ఉంచేసాం కాబట్టి. మరి నీ పార్ట్లు, నీ శరీరం బట్టి ఎవరితోనైనా నీ రిలేషన్షిప్స్ కట్ అయిపోయినంత గట్టిగా ఉన్నాయా, నడవగలిగినంత స్మూత్గా ఉన్నాయా? నీకు మరొక సంబంధం కలిగినటువంటి ప్రపంచంలో మరొక వ్యక్తితో నీ సంబంధం స్మూత్గా నడుస్తుందా, హార్డ్గా నడుస్తుందా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు చెప్పు సమాధానం. ఎక్కడెక్కడ నీ మాటలు హార్డ్గా ఉంటాయా, స్మూత్గా ఉంటాయా? నీ పనులు హార్డ్గా ఉంటాయా, స్మూత్గా ఉంటాయా? నీ ఆలోచనలు స్మూత్గా ఉంటాయా, హార్డ్గా ఉంటాయా? నీ చేష్టలు స్మూత్గా ఉంటాయా, హార్డ్గా ఉంటాయా?
నీ అభిప్రాయాలు స్మూత్గా ఉంటాయా, హార్డ్గా ఉంటాయా? సమాధానం చెప్తున్నారా? మెడవంగని తనవా? ఎందుకంటే ఈ ప్రశ్న ఖచ్చితంగా చెప్తుంది, ఇది మెడవంగని తనం విషయంలో ఈ పెడసరితనం, ఈ పెళుసుగా ఉండడం, ఆ హార్డ్గా మారిపోవడం, దీని వెనక ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటంటే నీ బాడీ కోఆపరేట్ చేయట్లేదు, నీ మనస్సు ఒప్పుకోవట్లేదు, క్రీస్తు మనస్సుకు ఎదగటలేదు, క్రీస్తు వలె నువ్వు సిద్ధపడట్లేదు. ఒకవేళ యేసుక్రీస్తుతో గనక మన స్నేహమే గనక చేయటం ప్రారంభిస్తే, ఒక నెల రోజులు నువ్వు ఆయనతో మాట్లాడడం మానేస్తే, ఒకవేళ పలకరించడం మానేస్తే, దానివల్ల నీకు ఉపయోగం లేదని నీకు అనిపిస్తే, మళ్ళీ నీకేదో అవసరం వచ్చినప్పుడు యేసయ్యా అని పిలిస్తే పలుకుతాడా పలకడా? నువ్వు కాదు, ఆయన. పలుకుతాడా పలకవా? ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించు. నాతో ఒక సహోదరుడు వచ్చి ఒక మాట అన్నాడు, అన్నయ్య మరి మీకు అవసరం వచ్చిందని చెప్పి మీతో ఫోన్ చేస్తున్నాను అని అనుకోకండి, బట్ నాకు ఒక పరిస్థితి ఇలా ఉంది, దీని విషయంలో మీ సలహా కావాలి, మీ ప్రార్థనా సహాయం కావాలి అని అడిగాడు. వెంటనే నేను అన్నాను, నాన్న నువ్వు అవసరం వచ్చిందని చెప్పి నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని నువ్వు ఫీల్ అయ్యేవేమోగా నేను ఫీల్ అవ్వాల. ఎందుకంటే డాక్టర్తో అవసరం ఎప్పుడైతే అప్పుడు వెళ్తావు. ఎందుకంటే రోజు వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నమస్కారం డాక్టర్ గారు నాకు బాగానే ఉంది, బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతావా? నీకు ఎప్పుడు నొప్పి వస్తే, ఎప్పుడు జబ్బు వస్తే, ఎప్పుడు తగ్గకపోతే అప్పుడు వెళ్తావు డాక్టర్ దగ్గరికి. నేను కూడా అంతే. అంతేగాని నేను మామూలుగా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నా, రోజు వచ్చి నువ్వు నాకు నమస్కారం ఎందుకు పెట్టలేదు, రోజు హాయ్ మెసేజ్ ఎందుకు పెట్టలేదు, రోజు గుడ్ మార్నింగ్ ఎందుకు మెసేజ్ పెట్టలేదు, ఇలాంటి మెసేజ్లు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డిలీట్ చేసేస్తాను నా కాంటాక్ట్ బుక్లో నుంచి. ఎందుకు? వేస్ట్. వాళ్ళు అనుకున్నది వేరు, చేయాల్సింది వేరు. నిజానికి వారికి మధ్యలో హృదయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మాటకి చేసే పని. నేను అలాంటి నాకేం ప్రాబ్లం లేదు తమ్ముడు, నీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే ఫోన్ చేయి, రోజు నాతో ఫోన్ చేసి నా టైము నీ టైం పాడు చేసుకోవద్దు. నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. అలా యేసు ప్రభువు కనుక నీతో స్పందించాల్సి వస్తే ఆయన ప్రవర్తించగలిగినంత స్మూత్గా నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? నువ్వు నీ వ్యక్తులతో ఉండగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఉండగలుగుతున్నావా? రాత్రి ఏదో పడుకునే ముందు ఏదో గొడవ అయ్యింది, చిన్న చిన్న డిస్కషన్ ఏదో అక్రాస్ ద టేబుల్ వచ్చింది, డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో చిన్న తుఫాన్ లేచింది, అయిపోయింది. భోజనం చేశారు, అయిపోయింది. చక్కగా వెళ్ళి పడుకుని పోయారు, అయిపోయింది. తెల్లవారు రెసిడెంట్కి ముఖం చూడాలనిపిస్తే లోపల ఎక్కడో కొంచెం కరుక్కులు ఆడుతుందా? అదండి యేసుక్రీస్తులో పెరగడం అంటే. ఏనాటికి ఈడు ఆనాటికి చాలును, క్రీస్తునందు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. ఈ అనుభవంలోకి ఇంకా మనుషులు రావట్లేదే. మొన్నటివి ఎప్పుడో గుర్తుపెట్టుకుని ఈరోజు మాట్లాడేటప్పుడు సర్కాస్టిక్గా డైలాగులు కొట్టడం, వెటకారాలు ఆడటం, ఇవి తగనివి. క్రీస్తులో మనం అవి చేయటానికి వీల్లేదు. అవి ఆ రోజు అయిపోయింది. ఈరోజు ఫ్రెష్గా కొత్తగా క్రీస్తు ఎట్లా ప్రేమిస్తాడో అట్లా ఎదగాలి. అది సహవాసం అంటే. ఇప్పుడు రెండో విషయం చెప్తున్నాను. నీవు ఎంతవరకు రొటేట్ అవుతావు, ఎంతవరకు స్వచ్ఛంగా ఒక కంట్రోల్లో ఉండగలుగుతావు. అన్ని జాయింట్లు ఇష్టం వచ్చినట్టు తిరిగిపోవు. మీరు చూడండి, మణికట్టు మీరు తిప్పితే, జాగ్రత్తగా తిప్పితే 360 డిగ్రీలు తిరుగుతూ ఉంటుంది. కానీ మోచేతిని మీరు తిప్పడానికి ప్రయత్నం చేస్తే ఒక యాంగిల్లే తిరుగుతుంది, అన్ని యాంగిల్లో తిరగదు. ఎందుకు? దీనికి లిమిట్ పెట్టాడు, దీనికి లిమిట్ పెట్టాల. వేళ్ళు కూడా కొంత భాగం వరకు తిరుగుతాయి, మరి కొన్ని భాగాల దగ్గరికి వెళ్ళేటట్టుకి తిరగవు. నీ మెడ కూడా అంతే. ప్రపంచంలో 360 డిగ్రీలు తిరగగలిగిన ఒకే ఒక నెక్ ఓవెల్ అంటే గుడ్లగోబ నక్క, గుడ్లగోబ తాలూకా మెడ. అది కూడా ఏంటి, ఇలా చుట్టూ తిరిగి రాదు, ఇటు నుంచి తిరిగి అంటే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి రొటేటరీ పాయింట్ దగ్గరకు వచ్చి ఆగగలదు, మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ ఫెనామినాలో వచ్చి మళ్ళీ 360 డిగ్రీస్ దగ్గర ఆగగలదు. అంతేగాని పూర్తిగా గోలీ తిరిగినట్టు తిరగడానికి, బేరింగ్ తిరిగినట్టు తిరగదు అది కూడా. సో నరాలు దిగిపోతాయి. సో నీ జీవితంలో అలాంటి కంట్రోల్స్ కరెక్ట్గా ఉన్నాయా అంటే, నీ రొటేషన్స్, నీ వలన కదిలే కదలికలు, నీ వలన వచ్చే మాటలు, నీ వలన వచ్చే చేష్టలు, నీ వలన కలిగే సంబంధం, నీ పొరుగువారికి, నీ కుటుంబం వారికి, నీ సంఘానికి, నీ ప్రపంచానికి, నీ లోకానికి దేవుని పక్షంగా అన్నిటిపై ఒక కంట్రోల్ దగ్గరకు వచ్చి ఆగిపోవటం, అన్నిటి నుంచి పనిచేయడానికి కావాల్సిన స్వచ్ఛత కలిగి ఉండడం, అది ఉందా? కీలు అంటే ఆ రకంగా పనిచేస్తుంది. ఆ బాల్ ఆ రొటేషన్లో అది పనిచేయగలుగుతుంది. ఆ రొటేషన్లో పనిచేయగలిగిన స్థాయికి నీ మైండు, నీ పనులు, నీ పద్ధతులు ఉంటున్నాయా? ఈజ్ ఇట్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్? కంట్రోల్లో ఉంటావా, అన్కంట్రోల్డ్గా ఉంటావా? కొంతమందికి అన్కంట్రోల్డ్ ఉంటారండి. అసలు వాళ్ళు ఎందుకు ఆ పని చేస్తున్నామనే దాని మీద అవగాహన కూడా ఉండదు, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవటం, డైలాగ్ టు డైలాగ్. అప్పటికి ఎవరైనా చెప్పారు బాబా ఆపరా అన్నావు అనుకో, ఆడి మీద లేచిపోవడం. ఎవరైనా అది కాదురా దాని గురించి మాట్లాడు. ఈ మధ్యకాలంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఒకటి ఎక్కువైపోయింది ఫేస్బుక్ వచ్చిన తర్వాత. అవతల వ్యక్తితో నీకు పరిచయం లేకపోయినా కామెంట్ చూస్తే ముదురు కామెంట్ పెట్టి ఏదో పొడిచాము, అవతల వాడిని ఇబ్బంది పెట్టాము, అవతల వాడిని విమర్శించాము, అవతల వ్యక్తులతో మరికొంచెం గట్టిగా మనం ఏదో పెద్ద తెలివితేటలు ప్రదర్శించామనేటువంటి భావ ప్రకటన మొదలైంది. దాని వెనక నీ మైండ్ ఏంటో తెలుసా? నీ కీలు సరిగ్గా లేదు,
నీ వ్యక్తిత్వం సరిగ్గా లేదు. అప్పుడే నన్ను నేను విమర్శించుకోకుండా నేను ఇంకొకరిని ఎట్లా విమర్శిస్తానండి? ఒకవేళ విమర్శించారనుకో, నాకు నీకు పరిచయం పెరిగి ఉండాలి. నా అనుభవం ఏంటో, నా ఆలోచన ఏంటో, నా అంతరంగం ఏంటో, నాకు నీకున్న సహవాసాన్ని బట్టి నువ్వు ఆ విషయాన్ని జడ్జ్ చేయగలగాలి. అంటే వీళ్ళకి ఎంతసేపు నోరుంది కదా, మరి చేతులతో టైప్ చేసే శక్తి ఉంది కదా అని మన కీళ్ళని ఇష్టం వచ్చినట్టు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, అది విచ్చలవిడితనం. నీ మనస్సుపై నీకు అధికారం లేనితనం, నీ హృదయం క్రీస్తుతో సంబంధం లేనితనం, ఆ సాతాను సంబంధమైనటువంటి ఒక సద్విమర్శను విపరీతమైన విమర్శగా మాట్లాడి అవతల వాళ్ళని రెచ్చగొట్టేటువంటి తనం. దైవిక పరిశుద్ధత అవతల వ్యక్తులతో మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తులతో మనం ఉండవలసినంత కంట్రోల్స్ని సరిగా ఉంచుకోలేకపోవటమే ఈరోజు క్రీస్తులో మనం అభివృద్ధి పొందని తనం. చాలామంది ఈ మధ్యకాలంలో విమర్శించుకుంటూనే చాలా రకాల గొడవలు పెట్టుకుంటున్నారు. ఈ విమర్శలు వివాదాలు క్రీస్తు సంబంధమైన సంఘానికి కావు. తమ్ముడు జాషువా మన తడబెలుగుడి నుంచి ఒక విషయాన్ని తను ప్రస్తావించినప్పుడు ఆ రోజంతా దాని విషయంలో చాలా ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు సంఘంలో అవతల వ్యక్తులతో మనం ఉన్నటువంటి సంబంధాన్ని పెంచుకోవటానికి కంటే, క్రీస్తుని పరిచయం చేయటం కంటే, వివాదాలతో, వ్యర్థమైన వాదాలతో, విపరీతమైన విమర్శలతో ఈరోజు ఎక్కడ చూసినా ఆ రకమైన వాటికి మనుషులు చాలా ఇంట్రెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కీలు తెగిపోతుంది, జాయింట్ తెగిపోయి క్రీస్తుతో అతకబడాల్సినది వదిలేయటం వల్ల ఇష్టం వచ్చినట్టు బొంగరంలాగా తిరుగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం, గుర్తుంచుకోండి. 4వ విషయం మాట్లాడుతున్నా. ఏ విషయాల్లోనైనా ఎవరిపైనా నువ్వు గనక విభేదించాల్సి వస్తే ఇతరులతో నీకుండేటువంటి విభేదం ఎంతవరకు ద్వేషభావం కాకుండా ఉండగలదు? ద్వేషభావం కాకుండా ఉండగలదు. ఇప్పుడు ఒకవేళ ఒక జాయింట్ ఇప్పుడు ఈ జాయింట్ గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ వేలుని ఈ రీతిగా కదపడం ద్వారా ఈ జాయింట్కి నేను మిగిలిన జాయింట్కి నాకు సంబంధం లేదు. కానీ ఈ జాయింట్ కనుక చచ్చుబడితే, ఈ జాయింట్ టైట్ అయిపోతే క్రీస్తు అనే శరీరంలో తల భాగానికి మాత్రమే నొప్పి కలుగుద్ది, నీ శరీరానికి నొప్పి తెలియదు. నువ్వు అనుకుంటున్న నొప్పి నిజానికి భాగానికి కాదు, నీ మెదడులో నొప్పి గ్రంథులు ప్రేరేపించబడే స్పర్శ జ్ఞానానికి సంబంధించింది. కాబట్టి మత్తు అనేది ఇచ్చామనుకోండి, ఈ భాగానికి ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని నీ మెదడు రికగ్నైజ్ చేయకుండా చేయటం. ఆ మాత్రం దానికి ఇక్కడ మరి ఆపరేషన్ చేస్తున్నామంటే ఇక్కడ ఏదో జరుగుతుందిగా, మరి ఇది నీ బ్రెయిన్ని రికగ్నైజ్ చేయకుండా చేయగలుగుతున్నారు వాళ్ళు. అలాగనే నీ అంతరంగంలో, నీ శరీరములో నీవు ఏ పరిస్థితుల్లో ఎవరితో విభేదిస్తున్నావో, విభేదించేటప్పుడు, వ్యతిరేకంగా ఆలోచన చేసేటప్పుడు ద్వేషముతో చేస్తున్నావా, ప్రేమతో చేయగలుగుతున్నావా? నీ కీలు కరెక్ట్గా ఉందా? నీ జాయింట్ కరెక్ట్గా ఉందా? ప్రేమతో చేస్తావా, ద్వేషంతో చేస్తావా? నిజం చెప్పండి. కోపం వచ్చినప్పుడు ప్రేమతో కోప్పడండి. నిన్న చెప్పినటువంటి 15 పద్ధతుల ప్రకారం ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు, ప్రేమ త్వరగా కోప్పడదు, ప్రేమ అన్నిటితో ఆడుకున్న సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఆ సిద్ధాంతంలో నుంచి వెళ్ళి అవతల వ్యక్తితో మీరు గొడవపడండి. ఎందుకు? అలా గొడవపడటానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే అలా గొడవపడే పరిస్థితి కూడా నీకు సిద్ధపరచబడు. నీకు ఆ మైండ్ రాదు. ఎందుకు? క్రీస్తులో ఎదుగుతున్నావు అనుకోండి, మీరు ఆ రకమైనటువంటి స్వభావంలోకి ఎదుగుతారు తప్ప దానిలో నుంచి మీరు తప్పు చేయాలనేటువంటి స్వభావానికి మీరు రారు, ప్రేరేపించబడరు. అసలు మీ మైండ్లోనే ఆ చెడ్డ లక్షణం అనేది ఉండదు. భార్యాభర్తలు ఉన్నారు, అది ఒకే శరీరం, ఒక శరీరంలో 2 జాయింట్లు కొట్టుకోవటం మీరు ఎక్కడైనా చూసారో చూడండి. ఎప్పుడైనా ఈ దవడకి, అంటే పైన దవడకి కిందన్న దవడకి పొళ్ళు వచ్చిన దగ్గర నుంచి నువ్వు తింటున్నావు, మహా అయితే నీకు ఒక 30 సంవత్సరాలు వచ్చి ఉంటే, సుమారుగా ఒక 30 ఇయర్స్ నీ బాడీకి కనుక లెక్కేస్తే 30 సంవత్సరాల్లో ఒక 10 సార్లు కొరుకుని ఉంటావు నాలుక కదా. ఎంత స్పీడ్గా మాట్లాడినా, ఎంత గాబరాగా తిన్నా ఒక 10-15 సార్లు కన్నా ఎక్కువ ఉండదు. ఆ 10-15 సార్లు కూడా నీ పళ్ళకి మధ్యలో ఉండే ఈ కీళ్ళు ఎక్కడైతే ఈ జాయింట్ అటాచ్ చేయబడి ఉన్నాయో ఆ భాగంలో నీవు చేస్తున్నటువంటి పనికి 2 పనులు ఒకసారి చేద్దామని ప్రాక్టీస్ లేకపోతే, అంటే ఒక తింటూ మాట్లాడేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు కట్టుకట్టమంటుంది. మరి ఇంకేదో చేస్తూ ఇంకోటేదో అనుకోండి, అప్పుడు నాలుక. అంటే ఎంత సున్నితమైన భాగాలు, ఎక్కడ ఎముకలు లేని నాలుక అయినప్పటికీ, పెదాలైనప్పటికీ దాని మధ్యలో ఎంత సమన్వయంతో దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి జాయింట్ నీ క్రీస్తు యొక్క వేరొక శరీరం కలిగినటువంటి వ్యక్తితో, వేరొక సంఘపు మనిషితో, వేరొక పొరుగువానితో, వేరొక భార్యతో, వేరొక భర్తతో, వేరొక కుమారునితో, వేరొక పొరుగువాడితో, ఆఫీస్తో, ఎవరితో నువ్వు పోల్చుకున్నా ఈ జాయింట్స్ ఎక్కడెక్కడ మనం దాన్ని సింక్రనైజ్ అవుతున్నాం, ఎక్కడెక్కడ ఆ స్మూత్ ఫెలోషిప్ని తీసుకోగలుగుతున్నాం, ఎక్కడెక్కడ డీవియేషన్స్ లేకుండా, డిఫరెన్సెస్ లేకుండా, ఆ వ్యతిరేకత లేకుండా ఉండగలుగుతున్నాం. ఖచ్చితంగా విభేదాలు ఉంటున్నాయి, భార్యాభర్తల మధ్య ఈ పొరపచ్చాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే క్రీస్తులో ఎతకకపోవడం. లోకంలో బాగా పెరుగుతారు వాళ్ళు, డబ్బు సంపాదించుకుంటారు, బళ్ళు కొనుక్కుంటారు, వాహనాలు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. కానీ క్రీస్తులో వారికి సంపాదించుకొని వారు. అలాంటి ప్రదేశంలో నువ్వు ఉంటే నీ జాయింట్ని సెట్ చేసుకో. ద్వేషంగానే ఉండడానికి వీల్లేదు. అమాంగ్ రిలేటివ్స్ చాలా ముఖ్యంగా క్రైస్తవుడు అనేటువంటి వాడు, క్రీస్తు యొక్క సంబంధం కలిగినటువంటి వ్యక్తులు నీ రక్త బంధువులతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నమ్ముకోకపోయినా నీ వలన అవతల వాళ్ళకి ఇబ్బంది లేకూడదు. నీవు ఏ టైం వచ్చినా వాడు మాట్లాడతాడరా, ఏ టైం వెళ్ళినా మనల్ని పిలుస్తాడరా, ఏ టైం వచ్చినా మనల్ని పలకరిస్తాడరా అనేలాగా నువ్వు ఉండాలి.
నీ రిలేషన్స్లో ఏ ఒక్కరితో నువ్వు విభేదం కలిగించినా నువ్వు అసలు క్రీస్తుని ఎరిగిన వాడవే కాదు, ఎరిగిన దానివే కాదు. నీవు కక్షగట్టినా, నీకు వాళ్ళు హాని చేసినా, నీకు వాళ్ళు ద్రోహం తలపెట్టినా, నీ ఆస్తి వాటాలు వాళ్ళు పట్టుకుపోయినా, నీ హక్కులన్నింటిని నిర్వీర్యం చేసి నిన్ను రోడ్డు మీద నుంచోబెట్టినా నువ్వు క్రీస్తు వలె ఎదగాల్సిందే. సిలువలో సైతం తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు క్షమించమన్న క్రీస్తులో నువ్వు ఎదిగితే నీకు ఎవ్వరితోనూ విభేదాలు ఉండవు. వాళ్ళకి నీతో ఉండొచ్చు, వాళ్ళు నీతో గొడవపడవచ్చు, వాళ్ళు నీతో వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రం వాళ్ళతో ఉండడానికి వీల్లేదు. క్రీస్తులో నువ్వు ఎదుగుతున్నావు అనడానికి ఇదే ఒక పెద్ద నిదర్శనం. ఖచ్చితంగా ఏ విషయంలో కూడా నీవు ఈ స్థితిలో ఉండకుండా ఉంటున్నావేమో చూసుకోండి. అలాంటి పరిస్థితుల్లో సంపూర్ణంగానే మనం ఎదగాల్సిన వారమై ఉన్నాం. అన్ని పరిస్థితుల్లోనికి ఉండడానికే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడనే విషయాన్ని గుర్తించండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రైట్, ఇక మరొక విషయం చెప్పాలి. చాలా సందర్భాల్లో కొన్ని చోట్ల కొంతమందికి దగ్గరగా, మరికొంతమందికి దూరంగా, కొంతమందికి నీకు మధ్యలో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇందాక నేను చెప్పాను కదా, నెక్కి పూసలకి మధ్యలో ఉండే డిస్టెన్స్ సరిగ్గా లేదు అని చెప్పి నాకు ఈ శరీరం అంతా ఇబ్బంది పడింది, దీనివలన నా తల బాధపడింది అనే విషయం నేను చెప్పాను. ఇప్పుడు నీకు ఎవరితోనైనా పోల్చుకునేటప్పుడు ఎమాంగ్ ద పీపుల్ డిస్టెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? హెల్దీ డిస్టెన్సా, ఏమన్నా ఢీ కొట్టేంత డిస్టెన్సా, ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఆ డిస్టెన్స్కి కావాల్సినంత చక్కటి పరిశుద్ధత కనుక నీకు లేకపోతే, ఇష్టం వచ్చినట్టు నువ్వు దూసుకుపోతే ఎంత ప్రమాదం అవుతుందో తెలుసా? దయచేసి విశ్వాసులారా, సేవకులారా, సంఘమా, నీతో నేను చెప్పే విషయాన్ని గుర్తించు. ఈ విషయం చాలా సున్నితమైనది. దయచేసి దీనిలో నువ్వు అభ్యంతరం పడినా నాకేమీ బాధ లేదు, కానీ నువ్వు నేర్చుకోవాల్సిన విషయం కాబట్టి చెప్తున్నాను. నీ కుటుంబము సంఘాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు సేవకునికి వందనాలు చెప్పి, సేవకురాలికి వందనాలు చెప్పి, కుటుంబాన్ని దర్శించడానికి నీకున్న చనువును బట్టి నువ్వు వెళితే, నువ్వు ఆ మొదట గుమ్మం దగ్గర ఉంటావా? డైరెక్ట్గా వంటగదుల వరకు వెళ్ళిపోగలవా? డైరెక్ట్గా బెడ్రూమ్లోకి కూడా వెళ్ళిపోతావా? నీకెంతవరకు అధికారము? హెల్దీ డిస్టెన్స్ ఏంటి? నీవు నీ గుమ్మం దగ్గరే, నీకు నీ ఎంట్రీ చర్చిలోకి ఇచ్చారు, పాస్టర్ గారు కొంపలోకి కాదు. ఆ బాత్రూంలోకి, బెడ్రూమ్లోకి, కిచెన్లోకి దూరిపోయి అక్కడ ఏమున్నాయో మొత్తం చూసుకోవటం, ఏం కొనుక్కున్నాడు, ఏం లేదు, ఏం సామాన్లు ఉన్నాయో, ఇది జ్ఞానం కాదు. ఇది జ్ఞానము చొప్పున నువ్వు పనిచేయాలి. జ్ఞానం చొప్పున అంటే ఒక ఆవిడని చెప్తే అడిగింది, మరి మేము వెళ్తేనే కదా మా పాస్టర్ గారి ఇంట్లో ఏముంటుందో మేము చూడటానికి, ఆయన ఎప్పుడు నోరు తెరి చెప్పడం, కాబట్టి మరి అవి చూసుకుని మరి మేము తీసుకొస్తుంటాం అంది. నీ తెలివితేటలు మన్నట్టే ఉన్నాయి, కానీ నువ్వేం చేయాలంటే నీ ఇంట్లోకి 1 కేజీ పప్పు తెచ్చుకుంటే ఒక నలుగురికి నువ్వు వండుకుంటే ఎంతకాలం వస్తుందో నీకు తెలుసు కదా. ఓ 10 కేజీలు బియ్యం వేసుకుంటే నీకు ఎట్లా ఉంటాయి ఎన్ని రోజులు తెలుసు కదా. నీ సేవకుడి ఇంట్లో ఎంతమంది ఉంటారో కూడా నీకు తెలుసు కదా. ఒకవేళ ఎవరైనా చుట్టం వచ్చినా, స్నేహితులు వచ్చినా, సంఘానికి ఎవరైనా బలం కలిగిన వారు, బలహీనులు ఎవరైనా వచ్చారనుకోండి, సేవకులు వాళ్ళు ఆతిథ్యమే ఇచ్చారనుకోండి, ఎస్టిమేట్ చేయలేవా నువ్వు? దానిని బట్టి నువ్వు ప్రవర్తించాలి. అంతేకాని కొంపలో దూరిపోయి డబ్బాలు మూతలు తీసిపెట్టి బీరువా తలుపు తీసి చీర ఎప్పుడు కొన్నారు అమ్మగారు, వీటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ సేవకులు ఎవరైనా నీ విశ్వాసులు నీ కుటుంబం లోపలికి వస్తే వాళ్లకు నువ్వు మర్యాద అయినటువంటి క్రమాన్ని నేర్పించక, ఇప్పటికే గనక విచ్చలవిడితనాన్ని నువ్వు అలవాటు చేసి వచ్చే రూతమ్మా టీ పెట్టు అని మొదలెట్టావనుకో, ఈ టీ పెట్టే వ్యవహారం టీతో పాటు చాలా వార్తలు కూడా బయట తీసుకెళ్తుంది. ఇవి ఉన్నవి లేనివి కూడా. ఈ రోజు నువ్వు ఎవరు నమ్ముతావో రేపు వాళ్ళు నీకు శత్రువులు అవుతారు. బికాజ్ హెల్దీ డిస్టెన్స్ నువ్వు మెయింటైన్ చేయలేదు. సేవకుని యొక్క గృహం పనికి ఎప్పుడు కూడా విశ్వాసులు రాకూడదు. నీకు సేవకుడికి ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు జీతానికి కూలికి ఒక వ్యక్తిని పెట్టుకుని వారి చేత పని చేయించుకో. సంఘంలో వ్యక్తులు ఎప్పుడు కూడా సంఘానికి సేవ చేయాలి అని అంటే మందిరానికి సేవ చేయాలి తప్ప నీ కొంపకు కాదు. ఎవరు కూడా, మీరు కూడా దూరకూడదు, వాళ్ళు కూడా అలౌ చేయకూడదు. మీకు వారికి మధ్యలో ఆ చక్కటి పరిశుద్ధమైన దూరాన్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే సంఘము అపవిత్రం అవుతుంది, అపవిత్ర పరుస్తారు. వీళ్ళు చెప్పేటువంటి మాటలకి అవతల వాళ్ళు చెవిగోసుకుని దేవుని సంగతుల్లో ఎదగడం బదులు లోకపు సంగతులు పరుగుతాయి. ఇది చాలా ప్రమాదం. కీలు సరిగా లేదు అనే విషయం జ్ఞాపకం చేసుకోండి. మరి కొంతమంది దగ్గర ఈ ఇంటికి ఆ ఇంటికి వెళ్లకుండా మనం హద్దులు పెట్టుకుంటూ ఉంటాం. నిజమే. ఎందుకనంటే నీకు వాళ్ళకి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇంకెప్పుడు ఆ ఇంటికి వెళ్ళకూడదు అని అనుకుంటాం. ఒకవేళ అలాగే కనుక అనుకుంటే యేసుప్రభు పరిస్థితి ఏంటి? నీ ఇంటికి రాకుండా ఆయన ఉండాలంటే పరిస్థితి ఏంటి? సో నిందలు వేయద్దు. సో ఎనీ టైం ప్రభు పక్షంగా నీ కీలు జాగ్రత్తగా జాయింట్ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకో. ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పు. ఎప్పుడైనా నీ ఫోన్లో ఎవరినైనా బ్లాక్ చేసావా? బ్లాక్ చేశారా? బ్లాక్ చేశారంటారు కదా. ఎందుకు? వాళ్ళకి మీకు మధ్యలో ఏదో సెట్ అవ్వాలా. ఏం సెట్ అవ్వాలా? మాటలు, చేష్టలు, ఆర్థిక లావాదేవీలు, ఆత్మీయ విషయాలు, ఇంకేవో వాళ్ళకి సంబంధించిన విషయాలు మూడో పార్టీ మీకు విన్నప్పుడు నీ కీలు సెట్ అవ్వాలి అని అంటే ఒకవేళ ఏమైనా తేడా కలిగితే వెంటనే వారితో అయ్యా నేను మీ గురించి ఇట్లా విన్నాను అనే విషయం నువ్వు అడగగలిగినంత చనువు ఉంటే దేవుని దగ్గర అడుగు. అంతేగాని ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకుందాం అనే ప్రయత్నం చేయి. మాకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా వినకుండా మూడో వ్యక్తి మాటలు ఎందుకు నమ్మాలి?
నమ్మాల్సిన పని లేదు. అంటే ఎంతవరకు నీవు బ్లాక్ చేస్తున్నావో, నీ మైండ్లో ఎంతవరకు బ్లాక్ చేస్తున్నావో. ఒకవేళ వ్యక్తులు వస్తే ఫోన్ పట్టుకుని హలో హలో అనుకుంటే ఇలా పక్క నుంచి వెళ్ళిపోవటం, మొఖం తిప్పేయటం, నవ్వినట్టు చూసి చూడనట్టు, కొత్త మనుషుని చూస్తున్నట్లు అవునండి అని ఒక నిమిషం తర్వాత తేరి చూసి మాట్లాడటం, ఇలాంటి వేషాలు క్రీస్తు సంఘంలో జరగడానికి వీల్లేదు. క్రీస్తులో నువ్వు ఎదగట్లేదు, ఆ కీలుతో ఖచ్చితంగా ఉండడానికి సిద్ధపట్టలేదని అవసరం. ఎవరితోనైనా అవసరంగా కాక అనవసరమైన విభేదాలు మీరు ఎప్పుడైనా కలిగి ఉన్నారా? ఎవరితోనైనా విభేదం, ఎవరితోనైనా సరే. చర్చికి వెళ్ళాము అనంటే క్రీస్తులో స్వేచ్ఛగా ఆత్మలో సంతోషంగా ఆయన ఆరాధించడానికి, అంతేగాని మీ కులపోళ్ళని కలవడానికి, మీ పుట్టింటోళ్ళని పలకరించడానికి, ఇక్కడికి చీటీలు కట్టుకోవటానికి, ఇంకేవో ఉన్నాయి చాలా చెత్త పనులు, చీరల వ్యాపారాలు, చీటీల వ్యాపారాలు, ఈ సరుకులు సామాన్లు, ఇలాంటి పిచ్చ పనులు చేయడానికి ఆ ప్రదేశంలోకి వెళ్ళకండి. అక్కడికి వెళ్ళడం ద్వారా క్రీస్తులో నువ్వు కట్టబడితే వాళ్ళన్నీ నీతో కలిసి ఉండే స్థాయికి ఎదగాలి. ఆ కీలు జాగ్రత్తగా. అయితే ఇక్కడ ఈ చదువుకున్న వాక్యంలో ఒక ప్రత్యక్షత ఉందండి. ఈ ప్రత్యక్షత నేను మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు. ఏంటంటే అదే వాక్యాన్ని నేను కంటిన్యూగా చదువుతూ 16వ వచనం నుంచి చెప్తూ ఈ మాట ఉంది చూడండి. తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయచుండగా, ప్రతిదానికి కంట్రోల్ ఉంది, పరిమాణం ఉంది, దానికి కావాల్సినంత మోతాదు ఉంది. దాన్ని దాటి పనిచేయటానికి వీల్లేదు. నేను శరీరంలో నా నోటిని వాడినా, నా చేతలను వాడినా, నా డబ్బులు వాడినా, నా సహవాసం వాడినా, నా ప్రేమ వాడినా, నా వస్తువు వాడినా, ప్రతిదానికి పరిమాణం ఉంది. నీ బాడీ అన్ని పరిమాణాల పనులు చేయలేవు. చేయాల్సిన పనులు కాళ్ళు చేయలేవు, కాళ్ళు చేయాల్సిన పని చేయలేదు. ప్రతిదానికి పరిమాణం, ప్రతిదానికి లిమిట్, ప్రతిదానికి కంట్రోల్, ప్రతిదానికి కావలసినంత ఆ ఫ్లెక్సిబిలిటీ, ఆ వంగుదల అనేది ఉంది. ఒకవేళ వంగకపోతే ఏమవుతుంది? ఇరిగిపోద్ది. వంగాల్సిన దగ్గర వంగకపోతే ఇరిగిపోద్ది. ఇరిగిపోవడం ద్వారా దాన్ని అతకాలంటే చాలా కష్టం. దాన్ని కొట్లేసుకొని కొద్ది రోజుల పాటు నేను కదలకుండా మూవ్ చేయటం, ఆపడమే. అలాంటి ప్రమాదం రాకుండా వంగే అనుభవం కోసం కీలు గురించి మాట్లాడుతున్నాడు. అయితే ప్రతి కీలు వలన కలిగినటువంటి బలము చొప్పున అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు నెంబర్ 1 అభివృద్ధి కలుగు చేసుకునొచ్చన్నది. ఏం చేస్తుందంటండి? అభివృద్ధి చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇదే విషయాన్ని మీరు కొంచెం ఆ 4 వచనాలను కనుక మీరు గమనించినట్లయితే, అతకబడి మొదటిది, రెండవది అమర్చబడి, మూడవది అభివృద్ధి చేయబడి. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి. అతుకుట, అమర్చుట, అభివృద్ధి చెందుట. కీలుకి, ఎముకకు, ఒక భాగానికి, ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, అన్యజనులకు, ఒక సంఘానికి, వేరొక సంఘానికి, సంఘములకు, క్రీస్తుకు, ఈ మధ్యలో 3 జరగాలి. ఏంటా 3? అతుకబడుట, అమర్చబడుట, అభివృద్ధి చెందుట. నేను మీకు 3 ఏళ్ళు 21 విషయాలు మాట్లాడతాను. 21 ప్రశ్నలు అనుకుందాం. అంటే ఎక్కువ ప్రశ్నలు వేయటం ద్వారా ఉద్దేశం ఏంటి అని అంటే, నువ్వు ఎక్కువ సమయం ఆలోచిస్తూ ఉంటావు. ఒకటి మర్చిపోయినా మరొకటి గుర్తొస్తూ ఉంటుంది. అసలు నేను ఏం చేస్తున్నాను, నా భక్తి ఏంటి అనేది నీకు ప్రశ్నార్థకంగా మారాలి. అంతేగాని సంఘంలోకి వెళ్ళి కూర్చుని నా కుర్చీ చాలా బాగా చూసుకుంటాను, మా పాస్టర్ గారి కోసం నా గురించి మా పాస్టర్ గారు ఎంత బాగా తెలుసు. నీవు పాస్టర్ గారు నీకు తెలిసినా తెలియకపోయినా ప్రభువుకి తెలియాలి. కాబట్టి గుర్తుపెట్టుకో, నీ పేరు, నీ అడ్రస్సు, నీ క్యారాఫ్, అవన్నీ ప్రభువు చూసుకుంటాడు. నువ్వు సంఘంలోకి వెళ్ళేది కాపరికి నీకు పరిచయం పెంచుకోవడానికి కాదు, ప్రభువుకి నీకు పరిచయం పెంచడానికి ఉన్నాడు ఆ కాపరి. ఎంతసేపు ఆయన వాక్యమే బోధిస్తూ ఉంటే మీరు ఆయన వెతుకుతే ఎట్లా? కాబట్టి క్రీస్తుని వెంబడించడం ప్రయత్నం చేయండి. దయచేసి ఇంకొక మాటగా చెప్పాలంటే, మీరు పాస్టర్ల ఫాలోయింగ్గా ఫ్యాన్లుగా మారకండి, ప్రసంగికుల ఫ్యాన్లుగా మారకండి. పలానా ప్రీచర్స్, పలానా వ్యక్తులతో నాకు ఎంత పరిచయం ఉందో తెలుసు అనేటువంటి మానేయండి. ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం ద్వారా నువ్వు క్రీస్తులో ఎలా పెరుగుతున్నావో చూసుకోండి. క్రీస్తులో నీవు ఆ స్థాయికి ఎదుగుతున్నావో లేదో అర్థం చేసుకోండి. ఆ బోధకునికి క్రీస్తుకి ఉన్న అనుభవం లేదో నీకు తెలియదు, కానీ నీవు వింటున్న బోధ ప్రకారం క్రీస్తుతో నువ్వు అనుభవానికి రమ్మని సిద్ధపరచమని ప్రేమగా చెప్తున్నాను. రైట్. మొట్టమొదటిగా అతకబడడం అనేటువంటి విషయంలో నేను నీతో ఈ ప్రశ్నలకి నువ్వు సరదాగా ఉన్నా నీ మనస్సు లోపలికి ఇది వెళితే కనుక నీ బ్రతుకులో ఏ రోజు కూడా క్రీస్తులో రూపంలోకి రాకుండా నువ్వు భక్తి చెయ్యవు. అది మొదటిది. ఎవరితోనైనా నువ్వు అతుక్కుపోగలవా? అందరిలోనూ నువ్వు కలిసిపోగలవా? దట్స్ వాట్ ఐ మీన్. ఎంతమందితో నువ్వు అతుక్కుపోగలవు? అందరితో అతకగలవా? మీ చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు అందరితోనూ అతకగలవా? అందరితోనూ అతుక్కుపోతావా? అతుక్కుపోవడం వేరు, అతకగలగడం వేరు. అతుక్కుపోవడం ఏమండి, పాత మనం ఇంట్లో వేసుకునేటువంటి కింద చాపకు బదులుగా వేసుకునే, చాప మీద వేసుకునే బొంత ఉంటుంది కదా, దానికి ఎవడైనా కొత్త గుడ్డలతో మాసికేస్తారా, పాత గుడ్డలు తెచ్చేస్తారా చిరిగిపోయిన దానికి? ఎందుకు? మరి మంచిదానికి పాత గుడ్డలు వేస్తే అది ఉన్నదాన్ని చీరిపేస్తుంది, మళ్ళీ పెద్దదైపోద్ది. కాబట్టి మంచి గుడ్డలు, కొత్త గుడ్డలు. ఇప్పుడు నువ్వు అతకాల్సి వచ్చినప్పుడు కొత్త గుడ్డగా ఉంటావా, పాత గుడ్డగా ఉంటావా? అది నా ప్రశ్న. నువ్వు అన్ని చోట్ల అతుక్కుపోగలవా? ఆర్ యూ ఫ్లెక్సిబుల్ టు జాయిన్ ఎవ్రీవేర్, విత్ ఎవ్రీ వన్, విత్ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్?
చెక్ చేసుకోండి ఒకసారి, అన్ని చోట్ల అన్నిసార్లు. నెంబర్ 1, నీకు సమాధానం రావాలి. సమాధానం చెప్పకుండా ఏదో అయిపోతుందిలే వింటున్నాం కదా అంటే కుదరదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎంతవరకు నీకు అతుకడంలో లిమిట్గా ఉండగలవు? నీ పాత్ర ఎంతవరకు లిమిట్గా ఉండగలవా? కంట్రోల్గా ఉండగలవా? ప్రతిదానికి లిమిట్ ఉందని చెప్పాను కదా, దేని పడితే దాని ప్రమాణం ఉంది, ఆ పరిమాణం దాటి ఎవరు పడితే చేయడానికి లేదు. సో కంట్రోల్డ్గా చేయడానికి నువ్వేమన్నా ప్రయత్నం చేస్తున్నావేమో చూసుకో. ఎంతవరకు లిమిట్ నీకుంది, ఆ లిమిట్లో నువ్వు కంట్రోల్డ్గా ఉండగలుగుతున్నావా ఒక్కసారి పరీక్షించుకో. నిజానికి ఈ పరీక్షలో చాలామంది ఓడిపోతూ ఉంటాం, చాలామంది ఓడిపోతుంది. ఎందుకంటే లిమిట్ దాటి పనిచేస్తాం. మనమే ఏదో వెళ్ళి వాళ్ళిద్దరిని కట్టేద్దాం, కలిపేద్దాం, మన ఇద్దరం వాళ్ళిద్దరూ రక్షించేద్దాం, మనమేదో చేసేద్దాం. నో 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 నో, యూ హ్యావ్ యువర్ లిమిట్. నీవు చాలా సందర్భాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిని క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి అని అంటే నీకు దేవుడిచ్చినటువంటి విశ్వాస ప్రమాణం ఏంటంటే ప్రార్థన చేయుట, ఆ వ్యక్తి కొరకు కనిపెట్టుట. నీ హృదయంలో గనక అతనికి భారం పెడితే ఆ భారం కలిగినటువంటి వెళ్ళి ఆయనకు ప్రేమగా క్రీస్తు సువార్తను ప్రకటించుట. ఒక వ్యక్తిని యేసు దగ్గరికి రక్షించేది నీ పని కాదు, నువ్వు సువార్త ప్రకటించడం నీ పని. ఒక వ్యక్తిని ఆర్గ్యుమెంట్ గెలిపించడం, నీ క్రైస్తవుడు గొప్పవాడు, క్రీస్తు గొప్పవాడు, బైబిల్ గొప్పది, పరిశుద్ధమైందని గెలవడం నీ పని కాదు, నువ్వు ప్రకటించడం వరకే. ఆ పని ప్రభు చేస్తాడు. హృదయం తెరిచేది దేవుడు, ఆకర్షించేది దేవుడు. తండ్రి ఆకర్షించకపోతే ఎవడు రాడు. దయచేసి ఎక్కడ ఎవరితో వివాదాలు పెట్టుకోకండి, వాగ్వివాదాలు చేయకండి, ఆర్గ్యుమెంట్లు గెలవాలనే సవాళ్లు చేయకండి, ఆ సవాళ్లు చేసే మనుషుల మీటింగ్లకు వెళ్ళకండి. ఆ తొళ్ళగొట్టే మీసాల మేల వేసే తేల్చుకుందాం రా అంటే అది క్రీస్తు సంబంధించింది కాదు, అది అపవాద సంబంధమైందని గుర్తించండి. కాబట్టి లిమిట్ ఎంతవరకు ఉండగలవు. నెంబర్ 3, ఎప్పుడైనా నీలో ఓవర్గా దూసిపోయే స్వభావం ఏమైనా ఉందా? అంటే చిన్న మనకి లోకంలో ఒక సామెత ఉందండి, అన్నం పెట్టిన చేయిని మింగేశాడని, తెన్నింటి వాసాలు లెక్క పెట్టాడని, ఏలు చూపిస్తే మండ మింగాడని, రకరకాలు ఉంటాయి కదా. ఏమైనా ఉన్నాయా? ఓవర్గా దూసిపోయే స్వభావం ఉందా? నీ అతుకు చెడిపోద్ది. ఇష్టం వచ్చిన దగ్గర నీ జాయింట్ని వాడుతానంటే ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త. కొన్నిసార్లు కుటుంబాలలో పరిచయాలను బట్టి నీ సహవాసంలో కానీ నీ కుటుంబంలో కానీ ఎవరినైనా పరిచయం చేసామనుకోండి, మీరు ఎక్స్ట్రా వాడేసుకోవటం అంటే అడ్వాంటేజ్కి, అంటే నువ్వు వెళ్తున్నావు కాబట్టి పనికి వాడేసుకోవడం, అవసరమైతే అవతల వాళ్ళని కూడా మనం మన సంగతులన్నీ చెప్పేసి నాకు వాళ్ళకి ఎంత అభిమానం ఉందో తెలుసా అనేసి వాడేసుకోవటం, ఇటువంటివి చాలా ప్రమాదకరమైన విషయాలు. రీసెంట్గా నాకు మన దగ్గర ఒక డాక్టర్ గారు, డాక్టర్ శైలస్ గారు, మనకి ఫ్యామిలీ ఫ్రెండు, సంఘానికి చాలా మనకి బాగా దగ్గరవారు, మా హృదయంలో మంచి ఆత్మీయులు, గొప్ప మంచి వన్ అకార్డ్ వన్ మైండ్, ఒక ఆత్మతో ఆయనతో కలిసి సంతోషంగా అనుభవించగలిగిన పరిస్థితి. నేనేంటో ఆయనకి తెలుసు, ఆయన ఏంటో నాకు తెలుసు. పేషెంట్ని పంపించేటప్పుడు నన్ను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, శైలస్ గారి దగ్గరతో మాట్లాడండి, నేను చెప్తానులే అని చెప్తే వాళ్ళు వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆయన చాలా నిస్వార్థంగా దేవుని సేవకుడుగా పనిచేస్తారు, డాక్టర్గా పనిచేయండి. ఆ టైంలో పలానా ఆలివరం గారి దగ్గరికి వచ్చారంటే వెంటనే. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడో చెప్పాను, వెళ్ళావు, జరిగిపోయింది. ఆ మధ్యకాలంలో మరొక వ్యక్తి ఎవరో వెళ్ళి నా పేరు చెప్పారంట. చెప్పేస్తే డాక్టర్ గారు టెస్ట్లు అవి రాసేసారు. సరే ఆలిగ్రీన్ తాలూకా, సరే మంచిదని చెప్పి. మీకు తెలియని విషయం ఏంటంటే, ఆయన మళ్ళీ 5-10 నిమిషాల్లో నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నాతో ఎంక్వైరీ చేస్తారు. అన్నా మీరైనా పంపించారు, ఇతను మీ పేరు చెప్తున్నాడు, ఈజ్ ఇట్ ట్రూ అని. మనం నాకెవరో తెలియదు. అయ్యా నాకు ఆయన ఎవరు నాకు గుర్తుపట్టలేకపోతున్నాను సార్, నేనైతే ఎవరికి చెప్పలేదు, నాకు ఎవరు రాలేదు నా దగ్గరికి, మిమ్మల్ని రికమెండ్ చేయలేదండి అని అంటే, ఒక నిమిషం ఆయన వస్తారు, ఇప్పుడు నేను మీతో మాట్లాడిస్తానండి. మళ్ళీ నాకు ఇచ్చారు ఫోన్. వెంటనే నేను ఆ వ్యక్తితో ఎవరినానా నువ్వు అంటే పలానా, ఓకే సరే వచ్చావా డాక్టర్ గారి దగ్గరికి, ప్రాబ్లం అయిందా అని చెప్పి అప్పుడు డాక్టర్ గారికి చెప్పాను. డాక్టర్ గారు అతను మనకు సంబంధించిన వాడే, కానీ నాతో చెప్పి రాలేదు. ఆ విషయం డాక్టర్ గారికి అర్థమైపోద్ది. ఆత్మలో ఉండే వాళ్ళకి గ్రహించుకోగలుగుతాం. అడ్వాంటేజ్ తీసుకోవటం అంటే దూసుకుపోయే స్వభావం. నేను ఎప్పుడో ఊరు వెళ్ళేటప్పుడు ఇక్కడ మన వాళ్ళు ఉన్నారా అన్నాను. ఆ తర్వాత నాతో వచ్చిన పాస్టర్ గారు మరుసటి రోజు ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటంటే వాళ్ళు ఫోన్ చేశారు నాకు, అన్నయ్య నేను మీతో వచ్చిన ఆయన ఇక్కడ, నేను టీ తాగటానికి వచ్చిన ఆయన ఇక్కడికి వచ్చారండి, ఇలా వెళ్తున్నానమ్మా, నిన్న అన్నయ్య చూపించారు అందుకని మీ ఇంటికి వచ్చాను, ప్రార్థన చేసి వెళ్దాం అని అన్నాడు. నువ్వేం చెప్పావు? నాకు ప్రార్థన అక్కర్లేదని చేసుకోవడం వచ్చని చెప్పారు. దూసుకుపోయే స్వభావం. కొంతమంది ఎక్కువ సేవ చేసేస్తున్నారు వీళ్ళు. దయచేసి సంఘమును కానీ సేవకులను కానీ విశ్వాసులను కానీ ఓవర్ అడ్వాంటేజ్గా వాడుకోవడం మానండి. ఇది నీ దూసుకుపోయే స్వభావం వలన దేవునికి, సంఘానికి, ఆ సేవకునికి, ఆ కుటుంబానికి కూడా నష్టాన్ని కలిగిస్తారు. ఎప్పుడైనా ఒకవేళ అలా వెళ్ళవలసి వస్తే, కలుసుకోవాల్సి వస్తే ఆ దూసుకుపోయే స్వభావాన్ని పద్ధతిలో తీసుకెళ్ళాలి. నీ సేవకునికి తెలియచేయాలి, వారి సలహా అడగాలి, వారిని చెప్పమనాలి, వారి ద్వారానే మీరు అక్కడికి వెళ్ళాలి. మీరు పత్రికలు చదవటం లేదా, జ్ఞానం లేదా, పలానా దగ్గరికి పలానా వ్యక్తి వస్తున్నాడు చేర్చుకో అని రాసాడు విషయాలను అర్థం కాలేదా మీకు? అట్లాంటి పరిచయాలు లేకుండా మీకు ఇచ్చిన పరిచయాన్ని పలానా పెళ్ళిలో మనం కలిసాం కదా, మనం భోంచేసాం కదా, నా పక్కన కూర్చున్నారు కదా అని ఒక ఆయన వెళ్ళిపోయాడంట ఒక ఇంటికి. ఆయన నాకు ఫోన్ చేశాడు, అన్న ఈడెవడో వచ్చి నా పక్కన కూర్చున్నాను అంటున్నాడు, ఆ రోజు మీ పక్కన నేను ఉన్నాను, మరి ఎవరో నాకు తెలియట్లేదు, నువ్వు ముందు అర్జెంట్ బయటికి గంటే తలిపేసాను.
అంటే ఎందుకు? ఆతిథ్యం శ్రద్ధగా ఇవ్వాల్సినటువంటి వ్యక్తిత్వాన్ని ఇష్టం వచ్చినట్టు అడ్వాంటేజ్ చేసుకుంటే జ్ఞానం లేకపోతే రేపు దేవుడు నష్టపోతే నిన్ను అడుగుతాడు. 2 రోజులు వస్తాడు, అయ్యగారు ఇక్కడ ఏదో పని మీద వచ్చానండి 10,000 తక్కువ అని అంటాడు. నువ్వు నా పరిచయం మీద నువ్వే ఇవ్వబోతావు, తర్వాత నీకు నాకు చెడిపోద్ది. ఎందుకు? ఓవర్ అడ్వాంటేజ్. ఇలాంటి అడ్వాంటేజెస్ ఇళ్లలో ఉండిపోయేంతగా, ఇళ్లలో ఆశ్రయం పొందుకునేంతగా ఎప్పుడూ కూడా సంఘ కాపరికి తెలియకుండా సంఘ విశ్వాసుల మధ్యలో ఇటువంటి పనులు జరగకూడదు. ఇది సంఘము. ఆ దినాలలో ఆతిథ్యం ఇచ్చుట, ఆ దినాలలో పంచుకునుట, ఆ దినాలలో అమ్మి పంచుకునుట అనే భాగాలు ఒక పరిశుద్ధతతో జరిగాయి. ఈరోజు కీడుతో చేస్తున్నారు, దురాలోచనతో చేస్తున్నారు, దురభిమాన పాపంతో చేస్తున్నారు, అడ్వాంటేజ్గా తీసుకోబోతున్నారు. ఇదే కీలు ఓవర్గా జారిపోయిందనమాట. అంటే ఉండాల్సినంత లేకుండా జారిపోవటం. 4వ విషయం చెప్తున్నా, నీ పని కలుపుకోలుగా ఉంటుందా, అడ్డగోలుగా ఉంటుందా? కలుపుగోలుగా ఉంటావా నీవు, అడ్డగోలుగా ఉంటావా? చేయిస్తే చేయనివ్వండి అంటే ఏడ్చేవాడికి అదేదో వస్తే మనకు రాదా అన్నట్టు వెయిట్ చేయటం అనమాట. అలా కాదు. నీకు ఏ పని ఇస్తున్నా ఆ పనిలో నువ్వు కలుపుకోలుగా ఉండాలి, అడ్డగోలుగా మారకూడదు, ఎదురు తిరిగేవాడిగా మారకూడదు, ఆటంకపరిచేవాడిగా మారకూడదు. ఒకవేళ నువ్వు సిద్ధాంతపరమైన విభేదాలు నీకు ఉండొచ్చు, కానీ పని పాడవకుండా చూడాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ నీ మనస్సుకు వ్యతిరేకంగా అనిపించవచ్చు, ఆ సమయంలో నువ్వు దూరంగా ఉండడం ద్వారా అక్కడ చాలా జరగాల్సిన పని అభ్యంతరపడవచ్చు. అసలు నువ్వు ప్రభుతో డీల్ చేయబడాలి, వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆటంకపరచబడకూడదు. కాబట్టి నీ పని కలుపుగోలుగా ఉంటుందా? ఇంట్లో తల్లి పిల్లలందరినీ, భర్తని ఎలా కలుపుగోలు ఉంటుందో బయటకు వచ్చినప్పుడు కూడా ఆ తల్లి అలాగే ఉండాలి. కొంతమంది ఇంట్లో బాగానే ఉంటారు, బయటకు వచ్చే కళ్యాలు పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడది వెళ్ళి అక్కడ, అక్కడది వెళ్ళి ఇక్కడ. దయచేసి గమనించండి, మాటి మాటికి పొరుగువానింటికి తిరగొద్దు, దాని వలన నీకు నష్టం కలుగుద్దని బైబిల్ సామెతల్లో హెచ్చరిక చేసింది. మాట మాటికి వెళ్తే ఏమవుద్దంట, దాని వలన వాడు విసుగుతాడంట. విసిగినప్పుడు నేను అసహించుకుంటాడు. ఎంతసేపు కొంపలమ్మడి తిరగడం, ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకుని అవతలతో కదిపేయటం, దీనికి ఏదో ఆత్మీయత అనుకోవటం. నా సంఘంలో నేను దెబ్బతిన్నాను ఇలాంటి పరిస్థితుల్లో. నేను కళ్ళు మూసుకోవటం ద్వారా, చూసుకోకపోవటం ద్వారా, వాళ్ళని పట్టించుకోకపోవటం ద్వారా జరుగుతుంది కదా పరిచర్య అనుకున్నాను. తర్వాత తిరిగి చూస్తే చాప కింద నీరులాగా ప్రతి ఒక్కరి దగ్గర అకౌంట్లు ఖాళీ అయిపోయేంతగా విపరీతమైన అప్పులు పాలైపోయి సంఘము ఎవరు ఇలా దగ్గరికి రాలేక చెప్పలేక సతమతమవుతూ తర్వాత లెక్కలేస్తే కొన్ని లక్షలు తేలింది. ఎక్కడ జరిగింది ముసుగు? ఆత్మీయతే, ప్రేమయే. ప్రతి ఆదివారం నీ ఫోన్లో పులకరింపే. అమ్మో ఎంత ఆత్మీయులో నన్ను పలకరిస్తున్నారు అనుకునేటువంటి పరిస్థితుల్లో కలుపుగోలుతనాన్ని అడ్డంగా వాడుకుని దుర ఆలోచనతో నష్టపరచటం. జాగ్రత్త, ఇటువంటి పనులకు సంఘంలో నువ్వు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వద్దు. నువ్వు ఒకవేళ చేసేదానివైతే మారు, చేసేవాడివైతే దూరంగా ఉండు. నీ సేవకుడికి ఏమీ తెలియకపోవచ్చు, అతను అమాయకుడే కావచ్చు, అతడు కొన్ని సమయాల్లో గ్రహించలేని వాడిగా ఉండొచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు, ఆయన తీర్పు భయంకరంగా ఉంటుంది. జాగ్రత్త. 5వ విషయం, నీ మాటలు ఎదుటివారికి తప్పు పట్టేలాగా ఉంటాయా, కించపరిచేలాగా ఉంటాయా? కీలు సరిగ్గా ఉండడం గురించి, అతకబడ్డం గురించి మాట్లాడుతున్నాను. అతకడం అంటే ఈ పనులు కరెక్ట్గా ఉంటే నువ్వు కరెక్ట్గా అతుకుతావు. దానివల్ల క్రీస్తు రాజ్యం కట్టబడుతుంది, దేవుని రాజ్యం నీ ఇంట్లోకి వస్తుంది, సమాధానం నువ్వు పొందుకుంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు, నీ పిల్లలకు నువ్వు ఆదర్శమైనటువంటి క్రైస్తవ నాయకుడిగా తయారవుతావు. అప్పుడు సంఘంలో దేవుని పనికి నువ్వు ఉపయోగించబడతావు, పెద్దగా గౌరవించబడతావు. కాబట్టి నీ మాటలు ఎదుటివారిని తప్పు పట్టేలాగా ఉంటాయా, కించపరిచేలాగా ఉంటున్నాయా చూసుకో. తప్పు పట్టేలాగా ఉంటే సద్విమర్శ చెయ్యాలి, ఖచ్చితంగా నువ్వు విమర్శించాలి, ఖచ్చితంగా నువ్వు వార్న్ చేయబడాలి. కానీ ఆ వెనకాతల నీ హృదయంలో నుంచి తీవ్రమైన వేదన, ప్రార్థన, భారము, ప్రేమ అన్నీ ఉంటేనే ఆ పని చేయాలి. అంతేగాని అనేస్తాను, ఆడేవడం నాకెందుకు, చెప్పాల్సింది నేను చెప్పేస్తాను. నేను చెప్పానుగా, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ అది విచ్చలవిడితనమే తప్ప ఆత్మీయత కాదు. ఆత్మ లేనివాడు ఈ విమర్శకు ఇష్టమనుసారంగా మాట్లాడతాడు. అలాంటి వాడిని పట్టించుకోకండి. బుద్ధి లేనివారు, జ్ఞానం లేనివారు, మెలకు లేనివారు, క్రీస్తు ఆత్మను పొందనివారు. కాబట్టి అలాంటి వారి యొక్క విషయాలలో మీరు ఏమీ అభ్యంతరపడక్కర్లేదు. ఒకవేళ పడేవారు ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ లక్షణాలతో మీరు 6 నెలలు సహవాసం చేసి ఈడు అడుగుతాడంట. రెగ్యులర్గా వాళ్ళతో మీరు టచ్లో ఉన్నారనుకుంటే ఖచ్చితంగా మీరు అడైపోతారు. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో నాకు ఒక ఇద్దరు అలాంటి వాళ్ళు ఉన్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలిగిన వాళ్ళు, ఏమీ వెనక ముందు చూడకుండా ఎటకారంగా కూడా చేయగలరు. దాన్ని ఏం చేయాలరా బాబు, నేను ఒక ప్రార్థన చేసుకుని కొద్ది రోజులు భరించి, కొద్ది రోజులు సహించి, కొద్ది రోజులు ప్రేమించి, ప్రేమగా సమాధానంగా కొద్ది కాలం తర్వాత వాళ్ళని అన్ఫ్రెండ్ చేసి పెట్టేశాను, తీసేశాను నా లిస్టులో నుంచి. దానివల్ల ఏంటంటే నేను మనశ్శాంతిగా ఉండగలను, వాడు ప్రశాంతంగా ఉండగలను. నేను ఏం పెడతానా, దానికి ఏం చేద్దాం, ఈ గొడవలు ఏమి ఉండవు కదా. అన్ఫ్రెండ్ అంటే స్నేహముగా ఉండే పరిస్థితులను దూరం చేసుకుని వ్యక్తికి నాకు మధ్య విభేదం లేకుండా చూసుకోవటం అనమాట. జాగ్రత్త, తప్పులు పట్టే పరిస్థితిలో ఉన్నట్లయితే. నెంబర్ 6, 6వ విషయం, నీ వ్యవహారపు నీ శైలి అన్నింటిలోనూ నిన్ను ఉంచుతారా, కొన్నింటిలోనే ఉంచుతారా? నీ వ్యవహార శైలి అంటే నువ్వు చేసే పని పద్ధతిని బట్టి నిన్ను దేవుని పద్ధతిలో కానీ, మీ కుటుంబ పద్ధతిలో కానీ, ఉద్యోగ విషయాలలో కానీ, మీ పరిస్థితుల్లో కానీ అన్నిట్లోనూ నిన్ను వాడుకుంటారా? కొన్నిట్లో నిన్ను చాలు బాబు ఈ దానిలో తెకండ్రా బాబు అని ఆపేస్తారా? నువ్వు అన్ని గ్రూపులకి ఫిట్ అవుతావా, ఫిక్స్ అవుతావా, కొన్ని గ్రూపులకే సరిపోతావా? చూసుకో ఒకసారి. కొంతమంది అన్నిటికీ ఫ్లెక్స్ అవుతారు, అన్నిటికీ వాడబడతారు, అన్నిటికీ చాలా చక్కగా అలాంటి వాళ్ళని చూస్తే ముచ్చట, అబ్బా
ఇలాంటి వాళ్ళు 10 మంది ఉంటే క్రీస్తు సంఘాన్ని గొప్పగా నిలబెట్టచ్చు అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే అలాంటి వాడు ఒక్కడే ఉంటాడు, మిగిలిన 9 మంది ఆడికి అడ్డపడేవాళ్ళు ఉంటారు సంఘంలో. మరి క్రీస్తు పని చేయాలి కదా, అందుకోసం ఆ మొదట 10 మంది 12 మంది శిష్యులతో యేసుప్రభు ఎంత బాధపడ్డాడో, వాళ్ళ బాధల గురించి బైబిల్ చదువుతుంటే అసలు నిజంగా ప్రభు నీకు దండం పెట్టాలి, 3.5 ఏళ్ళు అలా భరించావు నువ్వు అని, అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నీ హృదయంలో కూడా నువ్వు ఆలోచించి చెప్పు, ఎక్కడైనా సరే నీ వ్యవహార శైలి అన్నిటిలో నేను ఉంచుకుంటారా? అన్నిటికీ నేను నామినేట్ చేస్తారా? అన్ని పనుల్లో నేను సభ్యుడిగా ఉంచుతారా? అన్ని విషయాలలో నువ్వు ఉండాలని కొరుకుంటావరా? ఎక్కడైనా కొంచెం విషయాలు బాబు ఈ దీనికి సరిపోతుంది కానీ దానికి సరిపడరా, నేను ఏమైనా ఆటంకపరుస్తున్నాడా అంటే నీ అతుకు సరిగ్గా లేదు. కొన్ని చోట్ల అతకబడతావు, కొన్ని చోట్ల అతకవు, కొంతమందికి అతకబడతావు, కొంతమందికి అతకవు, కొన్ని సందర్భాలకు ఉపయోగపడతావు, కొన్ని సందర్భాలకు పనికిమాలి నోడువని నువ్వు జాగ్రత్తగా ఉండు. 7వ విషయం, మొదటి 7వ విషయం చెప్తున్నాను, అతకబడ్డావు. నీ వ్యక్తిగత క్షేమం కోసం ఎప్పుడైనా సరే ఇంతవరకు ఆరోగ్యం ఏమైనా అర్పించిందా అంటే వ్యక్తిగతమైన క్షేమం కొరకు నీవు ఉండేటువంటి ఆరోగ్యంగా ఉండడం అనే లిమిట్ ఇంతవరకు ఉంటే నేను చాలా హెల్తీగా ఉంటానండి, నా పర్సనల్గా నేను హ్యాపీగా ఉంటానండి, ఇది దాటితే నేను అన్హ్యాపీ అండి, ఇది దాటితే నేను సఫర్ అవుతానండి, ఇది దాటితే నేను పెయిన్ వస్తుందండి అని ఇలాంటి సందర్భాల్లో ఎక్కడైనా లిమిట్ ఆఫ్ కంట్రోల్, నీ ఆరోగ్య క్షేమం కొరకు ఇంతవరకు వ్యక్తిగత క్షేమం కొరకు ఇక్కడ వరకే అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైనా నీకు అనిపించిందా? ఇది దాటితే నువ్వు ఓవర్ దాటితే, ఆ లైన్ దాటితే, ఆ పీరియడ్ దాటితే, లేక ఆ పాయింట్ దాటితే నీ వల్ల సఫర్ అవుతావు, అలా నీకు ఎక్కడైనా అనిపించిందా? అంటే ఏంటి, ఏమండి నేను అక్కడ ఎక్కువసేపు అక్కడ ఉన్నాను అనుకోండి, నేను తప్పు చేసేస్తాను సార్ అంటావు చూసావా, అంటే నీ అతుకు సరిగ్గా లేదని అర్థం. అంతేగాని అక్కడి నుంచి క్షేమంగా తప్పుకోమని పారిపోమని కాదో ప్రభు నేర్పిస్తున్నాడు నీకు అక్కడ. నువ్వు ఇంకా దాన్ని రాపిడిని ఎలా తట్టుకోవాలి, ఇంకా ఆ దెబ్బని ఎలా తట్టుకోవాలి, ఇంకా ఆ శ్రమను ఎలా తీసుకోవాలి నేర్చుకోవాలి. ఇది ఆత్మీయత. సో మొదటిగా కీలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, రెండవది ఆ కీలు అతకబడ్డానికి ఎంత జాగ్రత్తగా ఉండాలి. మొదటి 7 ప్రశ్నలు నువ్వు సమాధానం 7కి 7 సమాధానాలు రావాలి. రెండవ విషయం అమర్చబడడం గురించి మాట్లాడుతున్నా. ఎట్లా అమర్చబడడం చెప్తున్నాను. నెంబర్ 1, పాడైన దాన్ని నువ్వు సంబంధాన్ని పోగు చేయగలవా? పాడైనది ఏదైనా ఉంటే ఆ పాడైపోయినా, ఫెయిల్ అయిపోయినా, పగిలిపోయినా, బలహీనపడిన సంబంధాన్ని నువ్వు పునరుద్ధరించగలవా? కెన్ యూ రీఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అమాంగ్ ద పీపుల్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్? ఎలాంటి సంబంధాన్ని నువ్వు తిరిగి బాగు చేయగలవు? ఎలాంటి దాన్ని బాగు చేస్తావు? నువ్వు నిజంగా బాగు చేయగలవా? నాకు ఎందుకు లేదు టైపా సార్, ఏదో ట్రై చేద్దామా, ప్రతిదానికి దూసుకుపోయే స్వభావం పైన చెప్పాను, ఆ హెచ్చరికలో ఉండి ఈ పని చేయాలి. ఇదేంటి అమర్చబడడం, ఫిక్స్ చేయటం. ఎంతవరకు నువ్వు ఫిక్స్ చేయగలవు? యేసుక్రీస్తు నీ బాడీని ఫిక్స్ చేయగలడు. నీ బాడీలో ఉన్నటువంటి ఏ రకమైన తెగులైనా దాన్ని ఆపగలడు, ఏ రకమైన నొప్పైనా స్వస్థపరచగలడు, ఏ రకమైన రోగమైనా మాన్చగలడు, ఏ రకమైన పీడ పట్టుకున్నా దాన్ని వదల్చగలడు. కాబట్టి క్రీస్తు సంబంధిగా నీవు యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత, యేసుక్రీస్తుతో సంబంధం నీకు పెరుగుతున్న తర్వాత, నీవు పాడైన సంబంధాన్ని ఎప్పుడైనా బాగు చేసుకున్నావా? డిడ్ యు ఎవర్ ఎస్టాబ్లిష్డ్? అంటే చాలాసార్లు ఏంటంటే రీఫబ్రిష్డ్ అనే పదం వినపడుతుంది ఈ మధ్యలో. అంటే మంచిదాన్ని వాడకపోతే పాడైపోయిందని ఇచ్చేస్తే దాన్ని తిరిగి కొద్దిగా రిపేర్ చేసి మళ్ళీ మనకి ఇస్తున్నారంట యాపిల్ వాళ్ళు. రీఫబ్రిష్డ్ బోర్డ్స్ అంటారు వాటిని, ఫోన్స్ అంటారు, బోర్డ్స్ అంటారు, ఏదైనా రీఫబ్రిష్డ్ అంటే తిరిగి దాన్ని బాగు చేసి ఇవ్వటం. సో నీలో ఎక్కడైనా సరే పాడైన దాన్ని ఎలా రీఫబ్రిష్ చేయగలుగుతావా? మంచిగా దాన్ని బాగు చేసి వాడుకోవడానికి ఉపయోగపడేలాగా నువ్వు సిద్ధపడగలవా? నెంబర్ 1, ఫిక్స్ చేయడానికి, అమర్చబడ్డానికి. 2, నీలో లేని దాన్ని ఇతరుల నుంచి స్వీకరించి దాన్ని చెప్పగలవా? నీలో లేదు, ఇతరుల నుంచి ఏమంటే ఇదైతే నాకు తెలియదు, నాకు ఆ బ్రదర్ చెప్పాక నాకు అర్థమైంది, ఈ సిస్టర్గా చెప్పాక అర్థమైంది, ఆ సేవకుడు చెప్పాక అర్థమైంది, ఈ వాక్యం నేను చదివాక అర్థమైంది, ఈ విషయాన్ని బట్టి ఆనెస్ట్గా నువ్వు చెప్పగలగాలి. అమర్చబడటానికి నువ్వు ఈ విషయాన్ని నేర్చుకోవాలి. నీలో లేదు, అక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నావు, అక్కడి నుంచి తెచ్చుకున్నావు. అప్పు తెచ్చుకుంటాం కదా కొన్నిసార్లు, అక్కడి నుంచి కొనుక్కుని తెచ్చుకుంటాం, కొన్నిసార్లు అక్కడ నువ్వు తెచ్చుకుంటావు. అట్లా నువ్వు తెచ్చుకోవాలి. తెచ్చుకున్నది నేను స్వీకరించాను అనే విషయం, నీలో లేనిది మీ దగ్గర నుంచి నేను ఆ విషయం తీసుకున్నానని చెప్పగలవా? ఒక సేవకుని దగ్గర నేను వెళ్ళినప్పుడు నాలో లేనిది నేను ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను, ఆ విషయం నేను ఆయనకి చెప్పాను వెళ్ళి, అయ్యా ఈ విషయం నాకు తెలీదు, నేను మీ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నాను, ఈ లక్షణం మీలో ఉంది, ఇది చాలా ఉత్తమమైన లక్షణం, ఇది నాకు తెలీదు, ఇది నేను ఇప్పుడే నేను మీ దగ్గర చూసి నేర్చుకున్నాను, దయచేసి ఈ విషయాన్ని బట్టి నేను ప్రార్థన చేయండి, నేను తీసుకెళ్ళిపోతున్నాను మీ దగ్గర. ఆయన అన్నారు, సార్ అది నాకు ఫ్రీగా ఇచ్చింది సార్, తీసుకెళ్ళిపోండి అన్నాడు ఆయన. అదండి ఆత్మలో సంతోషం అంటే, నాకు ఉచితంగా వచ్చింది మీరు పట్టుకెళ్తారంటే అంతకంటే అందులోనూ మీరు నా ప్రియమైన వారు తీసుకెళ్ళిపోండి అన్నాడు. అలాగా నువ్వు ఎంచుకోగలగాలి, అలా ఎలా ఉంది స్వీకరించి చెప్పగలగాలి. 3వది, వ్యక్తిగతమైన అభిప్రాయాలకు తావు ఇవ్వకుండా మంచి చెప్పగలవా? నెంబర్ 3, అమర్చబడడానికి ముఖ్యమైన విషయం, నా వ్యక్తిగతమైన అభిప్రాయాలకి తావు ఇవ్వకూడదు. నేను ఇలా అనుకుంటున్నాను. చాలామంది ఈ చెడ్డ విషయాలు మాట్లాడేటప్పుడు నాకు ఫోన్ చేసేవాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు అనే కాదండి, మరి వాళ్ళు అలా అనాలి కదండి, మరి అలా చెప్పాలి కదండి, మరి వాళ్ళు అలా మాట్లాడాలి కదండి, మరి వాళ్ళు అలా అనలేదండి అంటారు. అవన్నీ నీ అభిప్రాయాలు.
నువ్వు వాళ్ళ గురించి ఏం చేయాలో నువ్వెవడో డిమాండ్ చేయడానికి. వాళ్ళు ఇలా చెయ్యాలి, ఇలా చూడాలి, నీ అభిప్రాయాలకు తావివ్వకుండా మాట్లాడాలి. సార్ నేను ఇలా అనుకున్నానండి, మరి వాళ్ళు అలా చేయలేకపోయారు, ఏ కారణం చేతో జరిగిపోయింది, మరి ఆ విషయాన్ని బట్టి నా హృదయం కొంచెం నొప్పి పడింది, నేను దుఃఖపడ్డాను, నేను బాధపడ్డాను, నేను ప్రార్థన చేశాను, ఇలా నడవాలి నీ కన్వర్సేషన్. ఎంతసేపు ఏమండి ఇప్పుడు వాళ్ళు అలా అనాలి కదండి, మరి అలా అనలేదండి, మరి వాళ్ళు రావాలి కదండి, మరి వాళ్ళు రాలేదండి, మరి వాళ్ళు చెప్పాలి కదండి, వాళ్ళు చెప్పలేదు. నువ్వెవడోరో బాబు, ఈ ఎక్యూజన్ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? సాతాంది. ఏలు చూపే పరిచర్య సాతానిది, చెయ్యెత్తే పరిచర్య ప్రభువుది. చేతులెత్తుట, అంగలార్చుట, ప్రార్థించుట, విజ్ఞాపన చేయట, చెయ్యి చూపుట, తీర్పు తీర్చుట. ఏలు చూపించడం అంటే తీర్పు తీర్చడం, అవతల వ్యక్తులను నిందారోపణ చేయటం, అవతల వ్యక్తుల మీద నేరము చేసి రూపణ చేయడానికి ప్రయత్నం చేయటం, ఇవి ప్రమాదం. జాగ్రత్త. 4వ విషయం, నా లోపల బయట ఎప్పుడు నేను ఒకేలాగా స్పందించగలనా? ఇన్ అండ్ అవుట్ ఒకేలాగా స్పందన అంటే సందర్భం వచ్చినప్పుడు అమర్చబడడానికి లోపల బయట ఒకేలాగా ఉండాలి. ఏమండి నాకు తెలియదు, నేను పట్టించుకోను కాదు. లోపల బయట ఒకేలాగా స్పందన, క్రీస్తు లాంటి స్పందన రావాలి. నువ్వు వాళ్ళని చాలా పొలైట్గా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళతో నువ్వు కలిసి నడవడానికి ఒప్పుకోవాలి, కలిసి కట్టడానికి ఒప్పుకోవాలి, కలిసి కొనసాగించడానికి సిద్ధపరచబడాలి. కాబట్టి లోపల బయట ఒకేలాగా స్పందించాలి. కొన్నిసార్లు లోపలేమో ఎమోషన్స్ వేరుగా ఉంటాయి, బయట ముఖమేమో ఒకలాగా ఉంటుంది, మాటలు రానివ్వు. ఎందుకు? గొంతు అడ్డం పడుతుంది, లోపల బాగలేదు కదా, మా ప్రాణం బాగలేదు కదా. కొన్నిసార్లు బయటికి దూసుకుపోవాలనిపిస్తే లోపల బెరుకు, బిడియం, భయం, అమ్మో ఏమనుకుంటారో, ఎందుకు వచ్చిన గొడవలే, వాళ్ళకి మనకు కాదు కదా. నువ్వు క్రీస్తు పక్షంగా ఆలోచించాలండి. నీ స్టేటస్, నీ క్యాడర్ కాదండి, నీకున్నటువంటి భౌతిక స్థితి ఎప్పుడు క్రీస్తు లెక్క పెట్టడు. అందుకే ధనవంతులు కానీ ధనహీనులు కానీ దేవుని దృష్టిలో ఒకేలాంటి లెక్క. కాబట్టి ఎప్పుడు అలాంటి వాటికి లెక్క ఇవ్వకండి. నెంబర్ 5, నీ సూచన ఆలోచన ఎదుటి వారి క్షేమం కోసం కట్టబడడం కోసమేనా? ఒకవేళ వాళ్ళకి ఏమైనా నువ్వు ఆలోచన చెప్పినా, నువ్వేమైనా సూచన చేసినా, వాళ్ళకి కట్టబడడం కోసమే చేస్తున్నావా? వాళ్ళు బలపడడానికి కోసమే చేస్తున్నావా? వాళ్ళ అభివృద్ధిని కాంక్షించే చేస్తున్నారా? వాళ్ళని అన్ని పరిస్థితుల్లో లేవనెత్తడం కొరకే చేస్తున్నారా? నిజంగా ఆలోచిస్తే లోపల అంత పర్ఫెక్ట్ కాదని నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళితే వాతవేవుడి మనస్సాక్షి స్టార్ట్ అవుద్ది. ఇలాంటి అనుభవాలు ఒక 4-5 చేసావనుకోండి, ఇంక నువ్వు దాన్ని ఫాలో అయిపోతావు. ఎందుకంటే దాంతో నీకు నచ్చుద్ది, నీకు నచ్చినట్టుగా ప్రవర్తించే పద్ధతి నీకు నేర్పిస్తుంది. దాన్నే వేషధారణ అంటాడు. క్రీస్తు చెప్పే సంగతులకు అర్థం కాకుండా హృదయం పట్టించుకోకపోతే, హృదయంలోనికి చేరకపోవటం వలన ఆత్మ పని చేయదు. ఆత్మ పని చేయకపోతే ఎవరు పని చేస్తారు? నీ బాడీ పని చేస్తుంది. బాడీ అంటే నీ బ్రెయిన్ పని చేస్తుంది. ఆ బ్రెయిన్ అంటే వరల్డ్లీ థింగ్స్ని ఫాలో అవ్వమని చెప్పుద్ది. అక్కడ నువ్వు క్రీస్తుకు వ్యతిరేకం అయిపోతావు. జాగ్రత్త. 6వ విషయం, నీ బలము బలహీనత, నీ సంబంధం ఏదైనా ఉంటే దానిలో గట్టిగా ఉంచుకోవడానికైనా, నీకుండేటువంటి బలం కానీ బలహీనత కానీ, నీకున్న బలము బలహీనత సంబంధాన్ని గట్టిగా స్థిరంగా ఉంచుకోవడానికే వాడతావా? అంటే కొన్ని బలాలు సంబంధాన్ని సిద్ధపరచుకోవడానికి వాడాలి, కొన్ని బలహీనతలు సంబంధాన్ని పటిష్టపరచుకోవడానికి వాడాలి. ఇక్కడ రక్త బంధుత్వం ఉంది, అది బలమా బలహీనత మీకు తెలుసా? అది బలహీనత. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మబంధుత్వం ఉంది నీ పక్కన క్రీస్తు సంబంధ సంఘంలో, దీనిని నాకు సంబంధం లేనిదిగా వదిలేస్తారు. ఇది మీ బలహీనత. ఇక్కడ మీ బలము. దయచేసి నీ బలము కానీ నీ బలహీనత కానీ ప్రతిదీ గట్టిగా పట్టుకోవటానికే వాడబడాలి. ఎందుకోనండి, నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను, అందుకే వచ్చాను. దట్స్ యువర్ వీక్నెస్. అది క్రీస్తు కొరకు వాడండి. బాబు నీతో మాట్లాడకుండా చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను, క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. దట్స్ నాట్ యువర్ వీక్నెస్. గో హెడ్, వెళ్ళిపో, అది దేవునికి ఇష్టమే. కొన్ని చోట్ల ఎవడి కోసం చెయ్యవు, అది కూడా నీ బలము, అది నీ బలము కాబట్టి తీసుకో. ఆ బలాన్ని బట్టి దాన్ని సంపాదించుకుని ప్రయత్నం చేసుకో. బట్ అల్టిమేట్గా థింగ్ ఏంటి? క్రీస్తు రాజ్యం కట్టబడాలి, క్రీస్తునందు నువ్వు కట్టబడాలి, నీ రిలేషన్స్ స్థిరపరచబడాలి, నువ్వు కీలులాగా అతకబడాలి, ఆర్థిక క్రీస్తునందు అభివృద్ధి పొందాలి. దానికి ఆటంకాలు చాలా జరుగుతాయి. అలా ఆటంకాలకు అవకాశం ఇవ్వకుండా నీ మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని సిద్ధపరచుకోవాలి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ క్రిస్టియానిటీలో. ఈరోజు క్రీస్తుతో పరలోకంకి వెళ్ళినప్పుడు క్రీస్తుకి వ్యతిరేకి ఈవెన్ సాతాన్గాడు కూడా యేసుప్రభుకి వ్యతిరేకంగా ఉండడండి. అంత మంచోడండి ఆయన. సాతాను కూడా యేసుప్రభుకి వ్యతిరేకం కాదు. మీరు అర్థం చేసుకోక దాని గురించి చాలా మాట్లాడతారు. ఎందుకోనంటే క్రీస్తు యొక్క ఉన్నత్యాన్ని సాతాను రిజెక్ట్ చేయలేడు, అంత పర్ఫెక్ట్ అనమాట ఆయన. అందువల్ల ఆయనలో ఏ గమన ఛాయ లేదని మనకు చెప్తుంది వాక్యం. జాగ్రత్త. 6వ విషయం చెప్తున్నాను, 7వ విషయం చెప్తున్నాను. నీకు లేకపోతే ఏమైనా, అంటే నువ్వు లేకపోతే అవతల వాళ్ళకి ఏమైనా నష్టం కలుగుద్దా? నువ్వు అనుకుంటున్నావా వాళ్ళు అనుకోవాలా? నువ్వు అనుకుంటున్నావా వాళ్ళు అనుకోవాలా? నువ్వు లేకపోతే అవతల వాళ్ళకి ఏమైనా నష్టం కలుగుద్దా? నేను ఈ విషయంలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను చాలాసార్లు. కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు నేను ఇలాగే ఆలోచించాను. అప్పుడు ప్రభు అన్నాడు, నేను లేకపోతే నీకు నష్టం, వాళ్ళు లేకపోతే కాదన్నాడు. అప్పటి నుంచి హార్ట్ ఓపెన్ వదిలేశాను అంతే. నిజంగా ప్రభువా
నాకు వాళ్ళు లేకపోతే పని అవ్వదు, వీళ్ళు లేకపోతే పని అవ్వదు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఉండకపోతే అవ్వదు. ఇవి కాదు, నువ్వు ఉండాలి నాతో, నువ్వు నా ముందర నడుచువాడువు, నా మార్గాలు సరళం చేసేవాడువు, కొండలు మెట్టలు తారులు సరళం చేసి నువ్వు అరణ్యంలో ఎడారుల్లో త్రోవగలుగు చేస్తావు, జలంలో బడితే నేను మునగను, నువ్వు నా ముందు వెళ్తే అగ్ని కాల్చదు, నువ్వు నా ముందు వెళ్తే ఏమైనా జరుగుద్ది. నువ్వు నాతో ఉండడం ముఖ్యం, కానీ నాకు వాళ్ళందరి సంగతి ఎందుకు? నువ్వు నాతో ఉంటే అవతల వాళ్ళు ఎవరినైనా నువ్వు కూడా అలా తీసుకొచ్చి నాకు చేస్తావు. కాబట్టి నీతో నేను సహవాసం చేసుకుంటానని చెప్పి ఆ రోజు నుంచి నేను ఎక్కువగా దేవుని మీద ఆధారపడ్డాన్ని బట్టి ప్రతి వస్తువుని ఆపరేట్ చేసే మనుషులు దేవుని పంపించాడు. అఫ్కోర్స్ వాళ్ళల్లో శ్రద్ధ ఉంటుంది, అశ్రద్ధ ఉంటుంది, భయం ఉంటుంది, బాధ ఉంటుంది, బలహీనత ఉంటాయి. కొన్నిసార్లు నా మీద వాళ్ళు ఉద్రేకపడతారు, కోపపడతారు, బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలన్నింటినీ పరిశుద్ధాత్మ దేవుడు యూనిటీ చేస్తాడు. అంటే నువ్వు లేకపోతే వాళ్ళకి సుఖం అనే అనుభవంకి ఎప్పుడూ రావద్దు. నేను లేకపోతే ఏం జరుగుద్దేమో అనే భయంతో నువ్వు ఎప్పుడు పరిగెత్తుకుంటూ రా, పరిగెత్తుకుంటూ సమయం ఇవ్వు, పరిగెత్తుకుంటూ నీ పనిని కొనసాగించు, పరిగెత్తుకుంటూ నీ సంఘంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకో, పరుగులెత్తుకుంటూ నువ్వు అమర్చబడాలి. నువ్వు లేకపోతే నిజంగా నష్టం కలుగుద్ది అనే రీతిగా నీ ప్రేమను అక్కడ అట్ ద సేమ్ టైం డామినెంట్ కాకూడదు. ఇందాక నేను చెప్పాను, దూసుపై స్వభావం కాకూడదు. అన్నిటిని నువ్వు కబ్జా చేసుకుని ఇది నాదే అనేలా ప్రవర్తించకూడదు. నువ్వు అందరినీ సిద్ధపరచాలి, అందరినీ ప్రేమలో సాకాలి, అందరికీ క్రీస్తు తండ్రి ప్రేమను చూపించాలి, అందరినీ అభివృద్ధి పరిచేవాడిగా నువ్వు ఉండాలి. ఆ విషయానికి వస్తున్నాను. ఇప్పుడు మూడో విషయాన్ని త్వరగా నేను నేర్పిస్తాను. మొదటిగా అతకబడుట, రెండవదిగా అమర్చబడుట, మూడవది అభివృద్ధి చెందుట. మూడవది అభివృద్ధి. నీ వలన నీ శరీరానికి, అంటే నీ ఇంటికి, నీ చర్చికి, నీ కాలనీకి, వీటన్నిటికీ ఏమైనా అభివృద్ధి ఉందా? నీ వలన నీ వ్యక్తిగత నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ ఆఫీస్లో పని, నీ సంఘము, నీ ఇంటి బయట మొత్తం ఎక్కడైనా నీ వలన ఎవరికైనా అభివృద్ధి ఉందా? ఎవరికైనా అభివృద్ధి ఉందా? దేని విషయంలోనైనా అభివృద్ధి ఉందా? అంటే అలాగని పనికిమాలినోడు ఎవడు ఉండడండి. దేవుడు అలా పనికిమాలినది తయారు చేయలే భూమి మీద. ప్రతిదీ పనికొచ్చే ప్రతి వస్తువు దాని పరినిమిత్తం ఏర్పాటు చేయబడిందని చెప్పాడు. ఆత్మనిచ్చాడంటే ఇంకెంత విలువైన వాడువో నువ్వు చూడు. నీకు తెలివి లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, చురుకుదనం లేకపోవచ్చు, లేకపోతే అందరూ అనుకునేటట్టు బుర్ర తక్కువ అయి ఉండొచ్చు. బట్ అయినా నువ్వు ఒక మనిషివే కాబట్టి నీతో ఏదో పని ఉంటుంది. సో ఆ అభివృద్ధి ఏంటి అనేది నీ విషయంలో నువ్వు పరీక్షించుకోవాలి. సో ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి వారి క్రియలు చొప్పున, వారికి సాధకం చొప్పున, పరిమాణం చొప్పున మనకి ఇవ్వబడ్డది ఉంది కదా. సో ఆ లిమిట్ ఆఫ్ థింగ్స్ని నువ్వు వాడుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు అభివృద్ధి పదంలోకి వస్తావు. నీ వలన నీ శరీరానికి, నీ ఇంటికి, ప్రతిదానికి అభివృద్ధి ఉంటుంది. అది వెతకాలి. రెండవ విషయం, ప్రతి ఆలోచనలో కూడా ఎదుగుదలకైనా ఇంకా చాలు అనిపిస్తుందా? గ్రోత్ రేట్ అంటే ఎదుగుదల యొక్క శాతం, ఎట్లా ఎదుగుతావు? ప్రతి ఆలోచనలో నీకు గ్రోత్ ఉందా? ఎప్పుడూలో ఒకేలాగా ఆలోచిస్తున్నావా? ఇంకొంచెం ఒక ఉన్నతంగా ఆలోచిస్తున్నావా? ప్రతి ఆలోచనలో నవీనత ఉంటుందా? నవీనత అంటే కొత్తదనం ఉంటుందా? ప్రతి ఆలోచన అభివృద్ధి పదమైనటువంటి ఆలోచన అయినా లేదు ఇంతవరకు చాలే, ఆడికి ఇంతేలే, ఇంతకంటే ఎందుకు వస్తుంది, అంతకంటే ఎందుకు ఇవ్వాలి, అవసరమా? ఇలాంటి విషయాలు ఎక్కడైనా నువ్వు ఇబ్బంది పెడుతున్నావేమో చూసుకో. ప్రతి ఆలోచనలో కూడా గ్రోత్ ఉండాలి. ప్రతి సమయం, ప్రతి ఆలోచన, ప్రతి సంవత్సరం నువ్వు ఎలా శరీరం కొన్ని అంగుళాలు పెరుగుతుందో, వయసు ఎలా ఒక సంవత్సరం పెరుగుతుందో, నీ ఆలోచనలో కూడా గ్రోత్ ఉండాలి. గుర్తించండి. తర్వాత మూడో విషయంకి వస్తున్నాను. నిద్రలో కూడా నీకేమైనా ఆత్మీయ తలంపులు వెంటాడుతున్నాయా నిన్ను? ఈవెన్ యు స్లీప్, మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు, మెలకులో కూడా ఆత్మ సంబంధమైన విషయాలు నిన్ను ఏమైనా వెంటాడుతున్నాయా? ఆత్మ సంబంధమైన విషయాల కొరకు నీలో పరితాపం పెరుగుతుందా? రేపు చూసుకుందాం, నేను కాకపోతే ఎవడొకటి చేస్తాడులే అనే బద్ధకం ఉందా? ఆత్మలో మెలకువ, ఆత్మలో తీవ్రతతో, ఆత్మీయ తలంపులలో కూడా అభివృద్ధిపరమైనటువంటి తలంపులు కలిగి ఉంటున్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ రకమైనటువంటి తలంపులతో నీ హృదయం పెరిగే కొద్దీ పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమైనటువంటి ఏర్పాటుకు తగిన రీతిగా నిన్ను సిద్ధపరుస్తున్నాడని అర్థం. అంతేగాని దాన్ని ఊహించి కళ్ళలో పెట్టుకుని తెచ్చుకోమని కాదు. జాగ్రత్త దానికి సంబంధించి. నాలుగో విషయం, నీ వ్యక్తిత్వంలో కానీ, నీ వికాసంలో కానీ, దైవిక లక్షణాలలో నీవు అభివృద్ధి పొందుతున్నావా? ఎదుగుతున్నాయా? పెంపారుతున్నాయా? నీ వ్యక్తిత్వంలో కానీ, నీ యొక్క వికాసంలో కానీ, దైవికమైన లక్షణాలలో నీవు ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నావు? ఎంతవరకు నువ్వు ఫెర్టైల్ అవుతున్నావు, ఫలిస్తున్నావు, ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నావు? మీరు ఫలించి అభివృద్ధి పొందిడి అన్నది దేవుని యొక్క వాక్యం. అభివృద్ధి పొంది దాన్ని ఏలుబడి చేయడి అనే దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు నువ్వు అభివృద్ధి పొందాలి. ఎలాంటి అభివృద్ధి? సంఖ్యాపరమైన అభివృద్ధి, విస్తరణ గురించినటువంటి అభివృద్ధి కాదు నేను మాట్లాడేది. నీ వ్యక్తిత్వంలో, వ్యక్తిత్వ వికాసంలో, దైవిక లక్షణాలలో అభివృద్ధి రావాలి. క్రీస్తులో నువ్వు ఎదుగుతున్నారనకు ఒక రుజువు ఇది. ఎట్లాంటి దైవిక లక్షణాలు? కిందటి సంవత్సరం 6వ తరగతి నుంచి ఈరోజు 7వ సంవత్సరంలోకి వచ్చావనంటే, 7వ తరగతిలోకి వచ్చావంటే ఒక గ్రేడ్ నువ్వు పెరిగావు. ఒక పాఠం, కొత్త పాఠము, ఎక్కువ పాఠము, కొత్త జ్ఞానవంతమైన పాఠం నేర్చుకోవడానికి నీ మనసు వికాసవంతంగా మారింది. మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ గ్రోత్? కిందటి సంవత్సరం చర్చికి వెళ్ళావు, ఈ సంవత్సరం చర్చికి వస్తున్నావు.
31st నైట్ నువ్వు ఆలోచించుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ నీ అభివృద్ధి పథకం ఏంటి అంటే ఏ ఏ విషయాలు అభివృద్ధి పొందావు అనేది రాయాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు చెప్పాలి, అది చెప్పాలి. అంతేగాని ఈ నాకు చేసిన దేవుడు ఈ చేశాడు అది చేశాడు మేళ్ళు చెప్తున్నారు. మేళ్ళు ఆయన చేస్తాడు, చెయ్యకపోతే మాట్లాడుకుందాం. ఇది మేళ్ళు గురించి కాదు చెప్పాల్సిన సాక్ష్యాలు, అవతల వాళ్ళకి రెచ్చగొట్టే విషయాలు కావు. నీ ఆత్మలో నువ్వు ఎలాంటి మేలు పొందావు, ఎలాంటి పరిపూర్ణతలోకి ఎదిగావు, ఆ మాట నువ్వు సాక్ష్యంగా చెప్పినప్పుడు ప్రభు ఆనందిస్తాడు, నీ సేవకుడు ప్రోత్సహించబడతాడు, మరి ఆత్మ సంబంధులు సంగతులు గ్రహించి దేవుని సన్నిధిలో తెచ్చి నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఆ స్థాయికి నువ్వు పెంపొందించాలి. 6వ విషయం, రాజకీయాలు, కక్షలు, విభేదాలు ఇంకా నీలో ఉన్నాయా, గెలిచావా? ఎక్కడైనా చీప్ ట్రిక్స్ ఇవి. రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కక్షలు కానీ విభేదాలు కానీ నీలో ఉన్నాయా, గెలిచావా? ఇంకా నీలో అభివృద్ధి రాలేదు అంటే ఈ మూడింట్లో ఏదో ఒకటి నీకు ఉండిపోయి ఉంటుంది. అయితే నీ ఇంట్లో రాజకీయాలు చేస్తున్నావు, లేకపోతే నీ సంఘంలో రాజకీయాలు చేస్తున్నావు, నీ ఇంటి బయట రాజకీయాలు చేస్తున్నావు, నీ ఉద్యోగంలో రాజకీయాలు చేస్తున్నావు. అందుకే నీ స్పిరిచువల్ లెగ్ గ్రోత్ పెరగదు, నీ అభివృద్ధి పొందవు, నీ ఇల్లు అభివృద్ధి పొందదు, దేవుని మాట ప్రకారమైనటువంటి ఆ సంపూర్ణతలోనికి నువ్వు రావు. కారణం ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ద ప్రాబ్లం. రాజకీయం కానీ కక్ష కానీ విభేదాలు కానీ. రాజకీయాలు అంటే ఏంటి? జెండా పట్టుకునేలా రాజకీయాలు కాదు. ఎక్కడ పాలిటిక్స్ ప్లే చేయటం మనకు తెలియదు ఏంటండి, దీనికి అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, టైం దండకు. కానీ సరే, 6వ విషయంకి వస్తున్నా. నీచమైన, లోకపరమైన, పాప సంబంధమైన విషయాలు నీలో ఉన్న అడ్డంకులు, నీ బేరింగ్ జాయింట్ తిరగడానికి ఆటంకాలు, వాటిని ఎప్పుడైనా గుర్తించావా? ఏంటి? నీచమైన, లోకపరమైన, పాప సంబంధమైన వాటిని నువ్వు గుర్తించావా? మెనీ పీపుల్ కుడ్ రికగ్నైజ్. నేను నీతో ఏం చెప్పా, వదిలేసావా అని అడగట్లా. వదిలేయడానికి నీ వల్ల కాదు, దేవుని కృప దొరికితే తప్ప. దయచేసి దాన్ని వదిలేయడానికి నువ్వు యోగా ట్రిక్లు, టెక్నిక్లు, మెడిటేషన్లో ఫాలో అవ్వకు. ప్రభు కృప దగ్గరికి ఏడు, ప్రభు ఇది నాకు వద్దు, నాకు తీసేయని నువ్వు నిజంగా ఏడిస్తే దాని నుంచి మనసులో తీసేస్తాడు. అది ఒక్క నిమిషం రెప్పపాట్లో జరిగిపోద్ది దేవుని కృప. ఆ కృపను నువ్వు పొందుకోవడానికి అడగాల్సిందే తప్ప నువ్వు ఏ టెక్నిక్లో వేయటానికి, మందులు వేసుకోవడానికి ప్రయత్నం చేయకు. నేనేదో నీకు చెప్తానని కూడా అనుకో. మాకు నా ఎవరి దగ్గర టెక్నిక్లు ఉండవు. నీవు దేవుని కృపను తెచ్చుకోవటమే ముఖ్యంగా. అయితే ఎలా జరుగుతుంది అది గుర్తించాలి నువ్వు. యూ షుడ్ రికగ్నైజ్ ఇట్ ఫస్ట్. అందరూ చేస్తున్నారు తప్పు కాదనంటే నువ్వు గుర్తించట్లా. అందరూ చేస్తున్నారు నేను కూడా చేస్తున్నానంటే నువ్వు ఫాలో అవుతున్నావు, దాన్ని ఇంకొకటికి మాదిరిస్తున్నావు, ఇంకొక చెడ్డ సైన్స్ పంపుతున్నావు. జాగ్రత్త. కాబట్టి నీచమైన, లోకపరమైన, పాప సంబంధమైన వాటిని ముందు మనం గుర్తించగలగాలి. జాగ్రత్త. 7వ విషయం, తప్పుల నుండి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా, అభివృద్ధి పొందుతున్నామా? నీకు తప్పు జరగాలి, నీకు పొరపాటు జరగాలి, నువ్వు చెడిపోవాలి, నువ్వు నష్టపోవాలి, నువ్వు కొన్నిసార్లు డౌన్ఫాల్ అవ్వాలి. అక్కడి నుంచి దేవుడు నిన్ను లేపుతాడు. దాని నుంచి నేర్చుకునే ఒక పాఠం ఉంది, అది నువ్వు నేర్చుకున్నావా లేదా? ఇప్పుడు అది నేర్చుకోకపోతే నీ పాఠం ముందు కంప్లీట్ అవ్వదు. నువ్వు నేర్చుకోవాలి. ఎన్నిసార్లు నువ్వు పడిపోయినా, ఎన్నిసార్లు బలహీనత వచ్చినా దాని నుంచి నీకు కొత్త పాఠం నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఆల్ ద టైమ్ ఇంకా 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 బెస్ట్ ఎఫర్ట్, బెస్ట్ ఫ్రూట్, బెస్ట్ ఇంప్రూవ్మెంట్ నీలో నుంచి రావటం క్రీస్తులో ఎదుగుట. ఇది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి, నీ కుటుంబ శ్రేయస్సుకు ఉపయోగపడాలి, నీ సంఘ శ్రేయస్సుకు ఉపయోగపడాలి, నీ వ్యక్తిత్వం క్రీస్తులో కట్టబడడానికి ఉపయోగపడాలి. యేసుక్రీస్తు మనకు చూపించిన మాదిరికరమైన ఈ సహవాసాన్ని మనం బిల్డ్ చేసుకోకుండా నువ్వు ఆత్మను పొందుకొని చప్పట్లు కొట్టి గంతులు వేసి భాషలో మాట్లాడుతూ ఏవో చెప్తుంటే నువ్వు పరలోకి మాత్రం వెళ్ళవు. సిస్టర్ బెదరో, జాగ్రత్త. నువ్వు వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? క్రీస్తులో అభివృద్ధి లేదు. నువ్వు కేవలం ఆత్మలో నువ్వు ఏదో పొందుకున్నానని చెప్పుకుంటే అది సంఘక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగపడడానికే. సంఘక్షేమము సజావుగా జరుగు నిమిత్తమే ఆత్మవరాలు, ఫలాలను, వీటిని నువ్వు పొందుకుని గర్విష్టిగా మారటానికి దేవుడు కోరుకోట్లా. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని ఈ సెల్ఫ్ వ్యక్తిగతంగా నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ వలన నీ సంఘ జీవితం, సంఘం అంటే చర్చ్, సంఘపు సహవాసపు జీవితం, దాని ద్వారా నీ కాలనీలో, నీ ఇంటి చుట్టుపక్కల, నీ ఉద్యోగం చేసే ప్రదేశం, వ్యవహారం, వ్యాపారం, ఇంకెక్కడైనా నీ ప్రపంచం. కాబట్టి ఎక్కడైనా సరే ఏ పార్ట్ అయినా అవ్వకపోతే దాని పరిస్థితి ఏంటి? రిపేర్ చేయాలా వద్దా? సో ఎవ్రీ జాయింట్ షుడ్ బి రీప్లేస్డ్. ప్రతి జాయింట్ సెట్ చేయబడాలి. ఇప్పుడు సెట్ చేయబడకుండా నీలో ఏమైనా ఇలాంటి ఆలోచన ఉంటే, నీవే ఆటంకంగా ఉంటే, దయచేసి ఈ రాత్రి నన్ను మన్నించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చో, హాస్పిటల్కి వెళ్ళి కూర్చో, గుణపరిచే దేవుని దగ్గరికి వచ్చి కూర్చో, బాగు చేసే స్వస్థపరిచి యెహోవా నేనే అని చెప్పిన మాటను గుర్తించు. ఆయన గాయాల దగ్గరికి వచ్చి ఏడు, ఆయన పాదాలను పట్టుకో, ఆయన దగ్గర కృపను పొందుకో. అంతేగాని అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండు, 2 రోజులు ఉపవాసం ఉండి ఏడు నీ కన్నీటితో, ప్రభువా నేను ఉపయోగపడని వ్యక్తిని, నా కీలు సరిగా లేదు, నేనే సంఘంలో, నేనే కుటుంబంలో అని నీకు అనిపిస్తే ఆ కీలు సెట్ చేయబడాలి. ఆ కీలుకి రకరకాల పార్ట్లు పేరు పెట్టుకోవచ్చు. అది నోరు అనొచ్చు, చెయ్యి అనొచ్చు, నీ కాళ్ళు అనొచ్చు, నీ కడుపు అనొచ్చు, లేదా నీ కళ్ళు అనొచ్చు. ఏ పార్ట్లో జాయింట్ ప్రాబ్లం ఉన్నా ఆ జాయింట్ సెట్ చేయబడాలి ఈరోజు. దయచేసి క్రీస్తు యొక్క సంగమా, ఇంకా దీనిలో ఎదగకపోతే, సహవాసంతో నువ్వు కలిసి ఎదగకపోతే నీ ఆత్మీయ జీవితం నష్టానికి దగ్గరకు వచ్చింది. జాగ్రత్త. దయచేసి సరిచేసుకుంటూ దేవుని కృపను పొందుకోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.